పిఎంసి ప్రేక్షకులకి ప్రత్యేకమైన కార్యక్రమం మధుర స్మృతులు కార్యక్రమంలోకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు పత్రి సార్ ఒక అద్భుతమైన కార్యక్రమానికి కొత్త ఇన్నోవేషన్ చేశారు. ఆ కార్యక్రమం పేరే మధుర స్మృతులు. సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్, గుంతకల్ పిరమిడ్ మాస్టర్ టి మురళీధర్ గారు ఈరోజు ఈ మధుర స్మృతులు కార్యక్రమంలో ఉన్నారు. మనం కర్తాల్ కైలాస్పూర్లో ఉన్నాం. ఈ మధుర స్మృతుల్ని పత్రి గారు యావత్ పిఎస్ఎస్ఎంకి, యావత్ ప్రపంచానికి అందరికీ అందించాలి అన్న సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న టి మురళీధర్ గారికి, పత్రి సార్కి స్వాగతం చెప్పుకుంటూ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ సార్. అయ్యా నమస్కారం. నమస్తే సార్. మీ స్వగ్రామం? యాక్చువల్గా నేను మిమ్మల్ని అడుగుదామని కూర్చున్నాను. మీరు నాకు మేడం చెప్పారు అందుకుందే, సార్ మిమ్మల్ని ఫస్ట్ స్టార్ట్ చేస్తారు, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినట్టు ఉంటుంది, సో మీరు సార్ని ఇంటర్వ్యూ చేయాలి, ఇష్టాగోష్ఠిగా మాట్లాడాలి అని చెప్పారు అప్పుడే. సో మీరు స్టార్ట్ చేశారు, ఒక అడుగు ముందు మీరే వేశారు. అయినా సరే మీరు అడిగారు కాబట్టి నేను చెప్పాలి. నా స్వగ్రామం ఆలగడ్డ, నేను పుట్టింది అక్కడ, కర్నూలు జిల్లా. మీకు ఛాన్స్ ఇస్తే ఈ ఇంటర్వ్యూ అంతా మీరే తీసుకుంటారు. మేడం బాగా హింట్ ఇచ్చారు నాకు, ఏమాత్రం ఛాన్స్ ఇవ్వద్దు సార్ కానీ. సరే సార్, ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు సుభాష్ పత్రి. సో మీకు ప్రపంచం ద్వారా ఇవ్వబడ్డ బిరుదులు బ్రహ్మర్షి, పితామహ, డాక్టర్ అని చెప్పి. సో అవంతా మాకంతా ప్రపంచానికంతా తెలుసు. అసలుకు మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఇప్పుడున్న మీరు మీరేనా? దయచేసి నాకు కొంచెం ఆ డీటెయిల్స్ కావాలి. ఎందుకంటే 30 సంవత్సరాలుగా నేను మిమ్మల్ని చూస్తూ ఉన్నా, సో మీతో పాటు ప్రయాణం చేస్తూ ఉన్నా. ఎప్పటికప్పుడు నాకు కొత్తగా అనిపిస్తూనే ఉంటుంది. సో ఇది ఒక మనిషికి సాధ్యమానా అనేది డౌట్ వస్తూ ఉంటుంది. సో దాని గురించి మీరు ఒక ముక్కులో కాకుండా కొంచెం వివరంగా చెప్పండి. అది తర్వాత చెప్తా కానీ ఫస్ట్ 30 సంవత్సరాల గురించి చెప్పిన ఆయన. అది చెప్తాను సార్ నేను కూడా, ఎందుకంటే అది వినాలని నాకు ఎప్పటి నుంచో ఉంది. సో అసలు మీరు ఏంటి, మీరు ఎట్లా వచ్చారు ఇక్కడికి, అంటే ఈ పిఎస్ఎస్ మూమెంట్లో కాదు, మీరు మీరేనా అనేది నాకు కావాలి. నేను ఎవరు అన్నది ఎప్పుడు ప్రశ్న కాదు, నేను ఏమిటి అన్నదే ప్రశ్న. ఓకే. ఎవరు అనేది ఒక పర్సనాలిటీ నుంచి వస్తుంది, ఏమిటి అనేది ఒక ట్రూత్ నుంచి వస్తుంది. నేను ఎవరు అనే ఆ ప్రశ్న నాకు ఇష్టం లేదు. నేను ఏమిటి అన్న ప్రశ్న నాకు ఇష్టం. ఓకే. నేను ఏమిటి అంటే నేను ఒక కాన్షియస్నెస్ అంతే, వెరీ సింపుల్. ఏది నువ్వో అదే నేను, ఏది మురళీధరో అదే నేను. సో అదే చైతన్యమే మీరు. ఒకటే. ఓకే. 5 వేళ్ళు ఉన్నాయి, 5 వేళ్ళు 5 చేతులకు ఉన్నాయా? ఒకటే చేతికి ఉన్నాయి. ఒకే చేతి యొక్క భాగాలు. ఓకే. అలాగే నువ్వు నేను ఒకే ఆత్మ యొక్క భాగాలం. ఓకే. అది నాకు తెలిసిన ఆయన. అది ఏమిటి అంటే, నేను మీరు ఒకటే అని మీరు అన్నారు, బట్ మీకు అనిపించినట్టు నాకెందుకు అనిపించలేదు అది? నేను కొంచెం అడ్వాన్స్గా ధ్యానం చేశాను కనుక. సో అడ్వాన్స్గా ఎప్పుడు చేశారు ధ్యానం? గత జన్మలో చేశాం. గత జన్మల్లో. సో గత జన్మలు అంటే ఒక్క 2-3 జన్మలు చెప్పండి నాకు. ఏ లోకంలో ఉన్నారు, అప్పుడు ఏ లోకంలో ఎక్కడ చేశారు మీరు అన్నది? గత జన్మలో ఉన్నాయని నాకు తెలుసు, ఓకే. ఉంటాయని నాకు తెలుసు. అది ఏమిటో మనకు అవసరం లేదు. ఓకే. సగం మంది చూసుకుంటారు, గత జన్మకి సగం మంది చూసుకోరు. నేను చూసుకొని వాళ్ళలో ఉన్నాను. ఓకే. అనుభవం అయితే ఉంది, అది ఆ జ్ఞానం అయితే ఉంది. ఓకే. ఆ అనుభవం నుంచి జ్ఞానం వస్తుంది, అనుభవం దగ్గర జ్ఞానం రాదు. ఓకే. అసలు నువ్వు ఎందుకు ధ్యానంలో వచ్చావు, ఎప్పుడు వచ్చావు, అది కావాలి అందరికీ. ఓకే. అది నేను చెప్పడానికి ముందు నాకు మొదట్లోనే ఒక ప్రశ్న ఎప్పుడు ఉండేది మీ దగ్గర. సో అది మళ్ళీ మీరు కొంతకాలాన్ని క్లారిఫై చేశారు, బట్ అది చాలామందికి తెలియదు. అది కూడా చాలా అవసరం కూడా. ఇప్పుడు మీరు 30 ఏళ్ళ కిందట, అప్పటికి మీకు 2 పిల్లలు, వాళ్ళను వదిలేయకుండానే మీరు ఉద్యోగాన్ని వదిలేసి ఈ మూమెంట్లోకి మీరు స్టార్ట్ చేశారు. అసలుకి ఏ ధైర్యంతో, మీ వెనకాల ఎవరున్నారన్న ధైర్యంతో మీరు దాన్ని స్టార్ట్ చేశారు? హోల్ సృష్టి అంతా ఉంది బాబు. సో మీకు అది ఆ ధైర్యం ఉంది, హోల్ సృష్టి అంతా మీ వెనకాల ఉంది అన్న ధైర్యం మీకు ఉంది. దాని ధైర్యం, దాని జ్ఞానం అంటారు. సో అప్పటికే ఆ జ్ఞానం మీకు ఆచరణలో ఉంది. ఆ జ్ఞానం ఉంది, అప్పటికే ఉంది కనుకనే చేసామని, లేకపోతే ఎందుకు చేస్తాం? ఓకే. దీన్ని దృష్టిలో పెట్టుకుని, అంటే మిమ్మల్ని ఎవరైనా సరే ఈ పందాలో కాపీ కొడితే కరెక్టేనా? పులిని చూసి నక్క వాతలు పెట్టుకోకూడదు. ఓకే. నక్కే పొగిరి పులే. మొట్టమొదటిసారిగా మీరు పత్రి సార్ని ఎప్పుడు చూశారు, ఎక్కడ చూశారు, చూసినప్పుడు మీ అనుభూతి ఏంటి? ఇది చాలా చోట్ల నేను చెప్పాను సార్,
కానీ మళ్ళీ మీ ముఖంగా చెప్పడం అన్నది అది గొప్ప అనుభూతిని ఇస్తుంది నాకు. 93లో విజయ్ కుమార్ నాకు చెప్పాడు, గుంతకల్లి విజయ్ కుమార్ నా ఫ్రెండ్, ఇట్లా పత్రి గారంట ధ్యానం గురించి చెప్తున్నారని బీవీ రెడ్డి గారు విజయ్ కుమార్కి చెప్పారు. బీవీ రెడ్డి గారు అంటే కర్నూలు పిరమిడ్ సొసైటీ, ఆయన ఎగ్జిబిటరు, ఈయన డిస్ట్రిబ్యూటర్, ఫిలిం డిస్ట్రిబ్యూటరు. ఆయనకి థియేటర్ ఉంది కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో కాంటాక్ట్ ఉంటుంది. సో ఆయన గుంతకల్లికి వచ్చినప్పుడు విజయ్ కుమార్కి చెప్పాడు, ఇట్లా చెప్పారు. అప్పుడు విజయ్ కుమార్ నాకు చెప్పాడు, ఇట్లా పత్రి గారంట కర్నూలు వెళ్దామా ఒకసారి కలుద్దామని. అప్పుడు నేను ఓపెన్గా చెప్పా, అప్పుడు మా వయసు కరెక్ట్ 30 సంవత్సరాలు. ఇది 50 సంవత్సరాలు 60 సంవత్సరాల తర్వాత బాధ్యతలన్నీ తీరిపోయిన తర్వాత చేయాల్సిన పని ఇది, మరి మనకెందుకు ఇవన్నీ అన్నాను. సరే అన్నాడు అప్పటికి. అంటే కన్విన్స్ అయిపోయాడు పాపం, వయసు అదంతా చెప్పాం కదా, కన్విన్స్ అయిపోయాడు. మళ్ళీ బీవీ రెడ్డి గారు మళ్ళీ ఇంకోసారి గుర్తు చేశారు ఆయనకు. సో మళ్ళీ నాకు గుర్తు చేశాడు విజయ్ కుమార్, అట్లా కాదు ఇప్పుడు అనంతపురికి వస్తున్నారంట సారు, రేపు వస్తున్నారంట, వెళ్దామా ఒకసారి మ్యాట్ని చూసుకుందాము, అదేదో ఆయన కలుద్దాము, మనం వచ్చేద్దాం నైట్కు అన్నాడు. సరే మ్యాట్ని అనేది బాగుంది, మనకు అట్రాక్టివ్ పాయింట్ అయిపోయింది. గుంతకల్ నుంచి అనంతపురం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కొత్త సినిమాలు వస్తుంటాయి, అందులో మాకేం ప్రాబ్లం లేదు, ఏ థియేటర్ పైన రిజర్వేషన్ ఉంటుంది విజయ్ కుమార్కు. సో ఆ ప్రాబ్లం లేదు కాబట్టి ఆ రోజు ఫిలిం ఏదో రిలీజ్ అయిందో ఏమో. సో మ్యాట్ని చూసుకున్నాము, సంపత్ కుమార్ గారి ఇంటికి వచ్చాం, లాయర్ సంపత్ కుమార్ ఇంట్లో. సో మిద్దె మీద ఏర్పాటు చేశారంతా, నేను ఆయన పైకి వచ్చాం. పైకి వచ్చాక అంతా 5-6 మంది ఉన్నారు అంతే. మేము ఒక 15 నిమిషాల ముందు వచ్చాం. ఒక వ్యక్తి వచ్చాడు, వచ్చేసి కొత్తగా వచ్చారా అని అడిగాడు. అవునండి అన్నాం. సరే కూర్చోండి అని ధ్యానం ఎలా చేయాలో చెప్పారు ఆయన. నేను ఓకే అని చెప్పేంతవరకు కళ్ళు తిరుగుద్దన్నాం. మరి ఎవరో వస్తారు కదా, మళ్ళీ ఈయన వచ్చి చెప్తున్నారే, మళ్ళీ ఏమన్నా వస్తాడేమో గురువు గారు అని అనుకున్నాను. సో మీరు ఆ రోజు పౌర్ణమి, నా కర్మగాలి ఆ రోజు పౌర్ణమి అంట, మనం అంతసేపు కూర్చొనేది ఎప్పుడు అలవాటు లేదు. మీరు చెప్పిన ఒకే ఒక ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వాలా, ఏమి కళ్ళు తెరవద్దు మధ్యలో అని. సో కూర్చున్న 5 నిమిషాలకు విపరీతమైన పెయిన్స్ వచ్చేసాయి, బాడీ పెయిన్స్. అవి అట్లే కంటిన్యూ అయ్యాయి. మీరు ఎప్పుడప్పుడు ఓకే చెప్తారనే మాట మీదే ఉంది నాకు, ఇంకా దేనిపైన దృష్టి లేదు. శ్వాస మీద పెట్టమన్నారు, 5 నిమిషాల కంటే ఎక్కువ పెట్టలేకపోయాను. సో అది ఎట్లా అయిపోయింది. లాస్ట్కు ఒక గోల్డెన్ వర్డ్ మీ నోటి నుంచి వచ్చింది, ఓకే అని. అయిపోయింది, కళ్ళు తెరిచాను. మీరు ఆడే ఉన్నారు, ఇంకా మీరే అడిగారు. అంటే అప్పటికి అర్థమైంది మీరే ఇన్స్ట్రక్టర్ అక్కడ, డైరెక్టర్ అని చెప్పేసి. ఓకే ఎట్లా ఉంది అని నన్నే అడిగారు ఫస్ట్. కూడా మన బాడీ కండిషన్ అంత భయంకరంగా ఉంది, అంతవరకు మనకు తెలియదు అది. సో ఈ ధ్యానం చేసి నొప్పులు వచ్చినాయన్న అది తెలుస్తాను తప్ప మిగతా ఏం తెలియడంలా నాకు. మీరు ఎంత సింపుల్గా ఏమన్నారంటే అది మొదట్లో అలాగే ఉంటుందిలే అన్నారు. ఆ సింపుల్గా అంతే, ఇంకా దానికి ఎక్స్ప్లెనేషన్ లేదు, ఏమీ లేదు. వన్ స్ట్రైట్ ఆన్సర్ ఇచ్చారు మీరు. ఓకే అక్కడికి. ఇంకా తర్వాత పక్కన అందరినీ అడుగుతున్నారు ఎక్స్పీరియన్సెస్. అప్పుడు ఒక వ్యక్తి లేచాడు, గుణాకర్ అని చెప్పేసి. సో సీనియర్ మాస్టర్ అని మళ్ళీ తెలిసింది కనుక అప్పుడు తెలియదు నాకు. ఎందుకంటే మేము గుంటగల్, వీళ్ళు అనంతపురం. సో అప్పుడు ఆయన చెప్పాడు, సార్ ఐ కాంటాక్టెడ్ విశ్వామిత్ర అబౌట్ గాయత్రి మంత్ర అన్నాడు. ఎక్కడ విశ్వామిత్రుడు, గాయత్రి మంత్రము, ఎక్కడ వీళ్ళు, ఎక్కడ కాంటాక్ట్ చేస్తున్నారు, అసలు ఏంది సిస్టమ్, ఎక్కడ పోతున్నాం మనము, ఇది కరెక్టేనా అనేది మనకు డౌట్ వచ్చేసింది సార్. ఎందుకంటే నాకు ఎప్పుడు ఎక్కువ సందేహాలు ఎక్కువ వస్తుంటాయి. ముందు అవతల నమ్మేదానికంటే నమ్మకం లేకుండా నేను చూసుకుంటా, ఫస్ట్ క్వశ్చన్ వేసుకుంటుంటా. సో అలవాటు అక్కడ కూడా స్టార్ట్ అయింది నాకు. ఓకే. తర్వాత ఇంకొక ఆయన లేచాడు, ఆయన ఏజ్ 65 years. ఆయన చెప్పాడు, సార్ మా మిస్సెస్కు చాలా రోజు నుంచి బెడ్ రిడన్ ఉంది, చాలామంది డాక్టర్స్ దగ్గర చూపించాను, కానీ ఆమె రికవరీ కాలేదు. ఇంకా లాస్ట్ రిసార్ట్గా అంతకుముందు ధ్యానం చెప్తున్నా చేయలేదు, ఇక కనీసం ఈ ధ్యానం అన్న చేయి లాస్ట్ మూమెంట్లో బాగుంటుందని చెప్తే ఆమె చేయడం మొదలుపెట్టింది. సో పెట్టిన ఒక 20-25 రోజులకల్లా తనంతకు తను లేచి కూర్చోగలుగుతోంది, ఇప్పుడు తన పనులు తను చిన్నగా చేసుకోగలుగుతోంది అని చెప్పారు. అంటే డాక్టర్లు చేయలేనిది కూడా ఈ ధ్యానం చేస్తుందా? మరి అలాంటప్పుడు అందరూ ధ్యానమే చేయొచ్చు కదా, ఈ డాక్టర్లు కూడా లేకుండా అంతా ధ్యానమే చెప్పొచ్చు కదా. వీళ్ళు కథలు చెప్తున్నారు, ఇది కథలు కాదు, మరి క్లారిఫైలు పెడుతున్నారు, సో ఇది ఏదో రైట్ సిస్టమ్ కాదు అని చెప్పేసి ఇంకా మళ్ళీ చాలామంది ఏదో చెప్పారు. వెనక్కి తిరిగి చూస్తే అంత ఫుల్ అయిపోయింది, దాదాపు 200 మంది. మేము అర్లీగా వచ్చాం, కూర్చున్నాం ముందర, తర్వాత ఏం వెనకాల ఎవరు కూర్చున్నారో తెలియదు, కానీ లేచి వచ్చామంటే మొత్తం ప్యాక్ అయిపోయింది. సో ఎంతైనా ఒక ఇంగిత జ్ఞానం ఉంటుంది కదా, మధ్యలో లేచి రాకూడదు అన్నది. సో ఆ ఇంగిత జ్ఞానంతో కూర్చున్నాం లాస్ట్ వరకు. 8:30కి మీరు క్లోజ్ చేశారు. కిందికి వస్తేనే మంచి టిఫిన్ పెట్టాడు సంపత్ కుమార్ గారు. ఆ టిఫిన్ బాగా ఉండింది. ఆ టిఫిన్ తినేసి రైలు ఎక్కి మా ఊరికి వచ్చేసాం. వచ్చిన తర్వాత నెక్స్ట్ డే అదే టయానికి సరే ఏదైనా సరే మనం వద్దనుకునే ముందు ఒక్కసారి ట్రైల్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి నేను మళ్ళీ మా మిస్సెస్ని పిలిచి, నేను ధ్యానానికి కూర్చుంటున్నా, 6 గంటలకు కూర్చుంటున్నా, 7 గంటలకు ఒకసారి నన్ను లేపు అన్నాను. ఎందుకు అనింది, ఒకవేళ నేను ధ్యానంలో అట్లే వెళ్ళిపోతే. ఇవన్నీ అపోహలు ఉన్నాయి.
నాకే కాదు సామాన్యులకు చాలామందికి ఉన్నాయి కాబట్టి నాకు అదే ఉంది. సో వెళ్ళిపోతే ఎట్లా అని చెప్పేసి అది నాకు భయం, నేను లేపనండి. నేను ఓకే నేనే అలారం సెట్ చేసి కూర్చున్నాక 6 గంటలకు ఇంకా కూర్చున్నా ఎంతసేపు అయిపోయిందో నేను మర్చిపోయినానేమో అలారం కొడితే కూడా. అసలు ఎన్ని గంటలు గడిచిపోయిందో అన్న ఫీలింగ్ వచ్చింది. వాళ్ళంతా నొప్పులు వస్తున్నాయి. సరేలే ఏమైతే ఏదైతే కళ్ళు తెరిచి చూశాను. 6 గంటల 5 నిమిషాలు. అంటే 5 నిమిషాలకు నాకు అంత సినిమా కనపడింది బాడీ పరంగా మళ్ళీ ఇంకో అదే అభిప్రాయం, ఏదైతే ముందు అభిప్రాయం అనుకున్నానో ఇదేదో రాంగ్ సిస్టమ్ అని మళ్ళీ అదే కన్ఫర్మ్ అవుతుంది నాకు. సరే నెక్స్ట్ డే మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దాం, 3 సార్లు ముచ్చటగా చూద్దాం, ఆ తర్వాత వదిలేద్దామని. సరే 3వ రోజు కూర్చున్నా సేమ్ ఫీలింగ్, సేమ్ థింకింగ్. ఓకే ఇంకా వద్దు ఇది మనకి సిస్టమ్, వదిలేసాం. మరి 2 నెలల తర్వాత మీరు నరసింహయ్య గారిని అడిగారు. ఏ ఊర్లో? అనంతపురం. ఆ జయరామరావు, సరోజమ్మ, రంగా అక్కడంతా వాళ్ళే ఉన్నారు. అప్పుడు నరసింహయ్య గారు కూడా వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు, జయరామ్ గారి ఇంట్లోనే. మీరు నరసింహయ్య గారిని అడిగారు, నాకు గుంతకల్లో ఒక క్లాస్ ఇప్పిస్తారా అని. సో ఇప్పిస్తారన్నప్పుడు ఆయన వచ్చి, ఎందుకంటే ఆయన స్వతహాగా ఏమీ చేయలేడు, మేము ఇద్దరు తోడు ఉండాలి, నేను విజయ్ కుమార్, మేమంతా ఫ్రెండ్స్. సో ఆయన వచ్చి ఇట్లా పత్రి సార్ అని ఒక క్లాస్ ఇప్పమంటున్నారని నేను చెప్పేసాను. ఎందుకంటే నాకు అనుభవం ఉంది కదా, 3 రోజుల అనుభవం ఉంది. సిస్టమ్ రాంగ్ సిస్టము వద్దు, మీకు తెలియదు, మీరు చేయలేదు కాబట్టి మీకు తెలియదు, నేను చేసిన 3 రోజులు చేసినా నాకు అర్థమైపోయింది, వద్దు అన్న. ఆయన వదలలే. అట్లా కాదు, పెద్ద ఆయన అడుగుతున్నాడు, ఏం ఒక రోజు వస్తాడు, నచ్చితే మనం చేయించుకుందాం, లేదంటే వదిలేద్దాంలే అని అన్నాడు. సరేలే అన్నాం. మీరు వచ్చారు, ఇంకా అనుకున్న రోజు మంగళవారం వచ్చారు. ఎవరు? ఉరవకొండ వెంకటేశ్వరులు కానీ పిలుచుకొని, అదే రోజే అక్కడ కూడా ఓపెనింగ్ ధ్యాన కేంద్రం. సో అది పిలుచుకొని వచ్చారని. వచ్చిన తర్వాత మీరు 1 గంట ధ్యానం గురించి చెప్పారు మొత్తంగా. 1 గంట సేపు ధ్యానం చేయించారు. ఆ తర్వాత ఒక అరగంట సేపు అందరి అనుభవాలు అడిగారు. సో నన్నేం అడగలేదు మీరు, ఏ క్వశ్చన్ నన్ను అడిగలే. కానీ అసంకల్పితంగా నేను అడిగాను, మళ్ళీ ఎప్పుడు వస్తారు సార్ మీరు అని. ఎవరైతే వద్దనుకున్నానో వాళ్ళని అడిగాను మళ్ళీ మీరు ఎప్పుడు వస్తారని. మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తానన్నారు. సరే నెక్స్ట్ మంగళవారం ఇట్లే వచ్చేయండి సార్ అన్నాం. ఓకే అన్నారు. సో అది ఇక కంటిన్యూ అయింది. మరి మొదట్లో 2 నెలల కిందట నేను కన్ఫర్మ్ చేసుకున్న ఇది రాంగ్ సిస్టమ్ అని. మరి 2 నెలల తర్వాత మీరు చెప్పిన ఆ గంట ధ్యానంలో నాలో యాక్సెప్టెన్స్ ఎలా వచ్చింది? అది కావాలి నాకు. అది నాకు ఇప్పుడు పెద్ద డిటెక్టివ్ కావాలి. అది మీరు చెప్పాలి ఇప్పుడు నాకు. సో అలా మార్పు జరుగుతుందా ఏదన్నా? వద్దనుకున్న వాడిని మళ్ళీ మీరు కావాలనుకునేది ఎట్లా జరిగింది? అది ఆ మూమెంట్లో ఏమవుతుంది సార్? అదంతా గత జన్మల సంస్కారం. ఓకే. ఉదాహరణకు మా ఇంట్లో నేను ధ్యానంలోకి వచ్చి అందరికీ చెప్తున్న సంగతి మా అన్నగారికి తెలుసు, కానీ మా అన్నగారు రాలేదు. అవును. నన్ను పెంచి పెద్ద చేసిన అన్నగారు, నా మంచి కోరే అన్నగారు. ఆయన రాముడైతే నేను లక్ష్మణుడిని. అంటే అలాంటి అన్నగారు కూడాను ఆయన ధ్యానంలో రాలేదు. ఎందుకు రాలేదు? నువ్వెందుకు వచ్చావు? ఓకే. అసలు నువ్వెవరు? వద్దనుకున్నవాడే నువ్వే వచ్చావు. ఆయన నాకు కావాల్సిన మనిషి, ఆయన రాలేదు. అంటే దీనివల్ల అర్థం ఏమవుతుంది? గత జన్మ సంస్కారం ఉంది అని చూస్తామని. నాకు 2 అక్కలు ఉన్నారు. అవును. మా చిన్నక్క వచ్చింది, మా పెద్దక్క రాలేదు. చిన్నక్క ఎందుకు వచ్చింది, మా పెద్దక్క ఎందుకు రాలేదు? ఇద్దరు నాకు అక్కలే, ఇద్దరు మా ఇంట్లో వాళ్ళే. ఓకే. అలా ఎందుకు జరిగిందంటే ఇదంతా గత జన్మల సంస్కారము. ఓకే. నువ్వు గత జన్మలో 55లో ఉన్నావు అనుకో, ఈ జన్మలో 56 కోసమే చూస్తుంటావు. సరే. నువ్వు గత జన్మలో 10 అనుకో, ఈ జన్మలో 11 కోసం చూస్తావు. ఓకే. నువ్వు గత జన్మలో 10 అయితే ఈ జన్మలో 56 కోసం చూడవు. సో మా అన్నగారు, మా పెద్ద అక్క గారు వాళ్ళు గత జన్మలో లేదు ధ్యానం, ఈ జన్మలో రావడం చాలా కష్టం. నీకు గత జన్మలో ఎంతో ధ్యానం ఉంది నీకు సార్, అందుకే తక్కువ పట్టుకున్నావు నువ్వు. ఓకే. అసలు నువ్వెవరో గుంటకల మనిషివి, నేనెవరో కర్నూలు వాడిని. ఓకే. వద్దనుకున్న వాడు కూడా నువ్వు మళ్ళీ వచ్చావు. అంటే అది గత జన్మ సంస్కారం అంత బలంగా ఉంది, అంత బలంగా ఉంది. అది సంగతి. తర్వాత మీరు అప్పట్లో కొందరిని చూసిన వెంటనే నేను నీకోసం వచ్చానయ్యా అని అంటుంటారు. ఇన్ని రోజులు నీకోసమే వెయిట్ చేశాను, నువ్వు ఇప్పుడు వచ్చావు. స్టాండర్డ్ డైలాగ్లే. మరి ఆ స్టాండర్డ్ డైలాగ్ నా దగ్గర ఎందుకు యూజ్ చేయలేదు మీరు? కొంతమంది ఉపయోగిస్తాం, కొంతమంది ఉపయోగించేవాళ్ళు. అది కూడా స్ట్రాటజీ, మార్కెటింగ్ టెక్నాలజీ. మురళీ సార్ ఫస్ట్ టైం మీరు సార్ని చూసినప్పుడు సార్ మామూలుగా ఇట్లానే కుర్తా పైజామాలో ఉన్నారా? ఆయన అప్పుడు నేను చూసిన రోజు జీన్స్ ప్యాంటు టీ-షర్ట్ వేసుకున్నారు. గురువు అని ఎలా నమ్మారు? ఆయన గురువు అని నమ్మలేదు కదా, ఆయన గురువు అని ఎప్పుడు చెప్పలేదు. ఓకే. ఇప్పుడు కూడా చెప్పడం లేదు. అదేలేండి, ఆయన గురువుని అప్పుడు చెప్పలేదు, ఇప్పుడు చెప్పలేదు. అంటే గురువు అంటే ఏదో తెలిసిన వ్యక్తి అని. జ్ఞాని చెప్పడమే స్టార్టింగ్ విత్ స్పిరిచువల్ సైంటిస్ట్ అని, అంతే. జ్ఞాని అని నమ్మారు. జ్ఞాని అని నమ్మారు. జ్ఞాని అనే పదం తెలియదు అప్పుడు. ఈయన గొప్ప వ్యక్తి అని తెలుసు, అంతే.
మనకంటే జ్ఞానం అంటే ఉన్నవాడు బట్టలను ఎక్కువ ఉంది. బట్టి అనుకుంటారు కదా, బట్టలను బట్టి అనుకుంటారు కదా. బట్టలు పట్టుకుంటే ఫస్ట్లోనే డౌట్ అది. ఓకే. కనీసం ఇంత మాత్రం గడ్డం పెట్టి ఇది పెడితే కొంచెం వచ్చేది. ఆ, గురువు అనే భావం మొదట్లోనే గురువు గారు అనేవాళ్ళం. ఆ, అట్లా లేదు అప్పుడు పరిస్థితి. ఓకే నీట్లీ షేవ్డ్. ఓకే ఓకే. మనిషి కూడా అప్పుడు లావు ఉండేవారు బాగా. ఆ, మంచి ప్యాంటు, టీ షర్టు, మంచి స్పోర్ట్స్ మ్యాన్ లాగా ఉండేవారు అప్పుడు సారు. ఓకే. సో అప్పుడు ఆయన చూస్తే అసలు రాదు అది. ఒకవేళ ఆయన గురువు అని చెప్పినా డౌట్గానే గురువు గారు అనే వాళ్ళమే. ఎందుకంటే అట్లా ఆ నేచర్ లేదు అది. అదేనండి. అట్లా నేచర్ ఉంటే స్టార్టింగ్లోనే ఆ వేషధారణ వేరే అవుతుంది. ఓకే ఓకే. వేషధారణ అంటే తప్పు పదం కాదు ఇక్కడ. యా యా. అది ఆ కల్చర్ వేరే కల్చర్ అవుతుంది. కల్చర్, ఎస్. సో ఆ కల్చర్లో లేరు ఆయన. ఓకే. అంతా ఫ్రెండ్స్ లెవెల్లోనే, ఫ్రెండ్షిప్ కల్చరే. ఫ్రెండ్షిప్ కల్చరే. ఈ రోజు కూడా ఆయన నన్ను పరమమిత్రుడే అంటున్నాడు. ఓకే. నిజంగా అది భాగ్యమే మాకు. మై ఫ్రెండ్ అని చెప్పుకోవచ్చు నేను పత్రి సార్ని. అంటే సార్ మైత్రేయ చెప్పచ్చా? ఫ్రెండ్ కన్నా ఇంకే పెద్ద పదం ఉంటే చెప్పు, అది వాడు. లేదు, ఇంకా నాకు తెలిసి లేదు. నిజంగా ఆ రోజుల్లో సార్, మీ ఫ్రెండ్ ఎప్పుడైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడా? చాలాసార్లు ఫ్రెండ్ కదా, అదే చాలాసార్లు పెట్టాడు. ఏమి ఇబ్బంది అయినా ఒకసారి సార్ ఎప్పుడో మౌనంలో ఉన్నప్పుడు ఏదో ఇబ్బంది పెట్టారని తెలిసింది. ఆ ఇబ్బంది గురించి చెప్తారా కొంచెం? మౌనంలో నాకే కాదు, సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ ఎవరిని అడిగినా కూడా అది కక్కుంటారు పాపం ఇట్లా బయటికి. ఎవరైనా మౌనంలో ఉంటే హాయిగా ఇంట్లో కూర్చోాలి. ఈయన మౌనంలో ఉండి క్లాసులు తీసుకుంటాడు. ఏది ఇప్పుడు ఏ రకంగా తీసుకుంటున్నారో అదే రకంగా తీసుకుంటాడు ఆయన. అందరికీ పెద్ద డౌట్, మీ మీ సారు మౌనంలో ఉన్నారు కదా, ఎట్లా క్లాస్ తీసుకుంటారు అని. వచ్చినాక మీకు తెలుస్తుంది అని మేము చెప్పేవాళ్ళం కదా ఆ సీక్రెట్. ఎదురుగా చూస్తేనే అది ఆ మజా వస్తుంది. అప్పుడు అంతకుముందు సార్ సింగిల్గా వచ్చేవారు. ఎప్పుడైతే మౌనం ఉన్నారో వెనకలు ఎవరో ఒకరు ఆయనకు తోడు వచ్చేవారు. ఎందుకంటే ప్రతిదానికి అవసరం కదా ఒక వ్యక్తి. ఆయన సైకిల్ని బట్టి పక్కన అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు చేస్తుంటారు. అట్లాగా కర్నూలు నుంచి అనంతపూర్కి ఒకరు వస్తాను, అనంతపూర్ నుంచి ఊరకొండకు, ఊరకొండ నుంచి వెంకటేశ్వర గారు గుంతకల్ వరకు ఆ కంపెనీ అవుతారు కాబట్టి అయిపోతుంది అట్లా సర్కిల్. ఇంకా గుంతకల్కి వచ్చిన తర్వాత క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఆ క్లాస్ స్టార్ట్ అయితే ఆయన అన్ని మౌన భాషలే. ఇప్పుడు కాఫీ కావాలంటే ఇట్లా అంటాడు, టీ కావాలంటే ఇట్లా అంటాడు. సో కానీ అసలేని చాలా కష్టం. ఇంకా ఏదన్నా ఒక టాపిక్ చెప్పి అది చెప్పు అంటాడు ఇట్లా ఇట్లా. అది ఏదని మనం ఏదో చెప్పకపోయినాం అనుకో, మనకున్న చిన్ని బుర్రత ఓకే అట్లా కొడతాడు. అది కాదంటాడు, అది కాదు ఇది అంటాడు. సరే ఏమబ్బా, అది క్లాస్లో రన్నింగ్లో ఇట్లా లైవ్లో రన్నింగ్లో ఉన్నప్పుడు అది క్లాస్ రన్నింగ్ ఉంటుంది. అప్పుడు ఏదో బుక్ ఉందనుకో ముందర, అది దాన్ని తిప్పి ఆ పదం ఒకటి కనబడితే దాని గురించి చెప్పు అంటాడు. అట్లా ఆ పదం గురించి క్లాస్ తీసుకోవాలి. అట్లాగా ఒకసారి నాగల్దిన్న వెళ్ళాం. నాగల్దిన్నలో దాదాపు 500-600 మంది వచ్చారు. ఈయన మౌనం, పక్కన నేనున్నా. సార్ ఏమన్నా అంతమంది వచ్చారు కదా, ఇంకా సార్ మౌనం ఈరోజు కనీసం 1 గంటన వదిలేస్తారేమో అని నేను చూస్తున్నా. అందుకు ధైర్యంగా పోయి పక్కన కూర్చున్నా. ఇట్లా అంటే పోయి పక్కన కూర్చున్నా. ఎందుకు ఆయన మాట్లాడతాడు కదా అని. మనకు అంతమంది ముందర మాట్లాడచ్చు, పక్కన ఈయన ఉంటే మాట్లాడేది కష్టం. ఎక్కడ ఎప్పుడు ఏటు పడుతుందో అని భయం అది ఉంది. అదంతే, అది ఆయన ఎక్కడికక్కడ దాన్ని సెటరేట్ చేయాలని ప్రయత్నం. అరే వాళ్ళు ఏమనుకుంటారు, ఇంతమంది ఉన్నారు, వీళ్ళు ఏమనుకుంటారు అనే క్వశ్చనే లేదు. నిన్ను అంత స్పాట్ సెట్ చేయడమే. రేపు ఎందుకంటే నెక్స్ట్ మూమెంట్లో నేను ఉంటానో ఆయన ఉంటానో తెలియదు. ఆ మూమెంట్లో చెకింగ్ అయిపోవాలి, వాడు సెటరేట్ అవ్వాలి. ఆ సెటరేటింగ్లో ఏం జరుగుతుంది అంటే నాకే కాదు అక్కడ వచ్చిన అందరికీ అది లెసనే. ఇప్పుడు భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి ఆ మూమెంట్లో ఎందుకు చెప్పాల్సి వచ్చింది? భగవద్గీత 700 శ్లోకాలు ఇన్ని ప్రపంచవ్యాప్తంగా ఎందుకు వచ్చింది? ఆ మూమెంట్, దట్ ఈస్ ద మూమెంట్. ఆ మూమెంట్లో చెప్తేనే చెప్పినట్టు. ఆ తర్వాత దాని అంత వాల్యూ రాదు. అక్కడ 500 మంది నేర్చుకోకపోయినా అట్లీస్ట్ నేను నేర్చుకుంటాను కదా, అదే ఆయన తపన. ఆ తర్వాత నాకు అర్థమైంది అది. కానీ ఎంత చెప్పినా కొద్దిగా బెరుకదే ఉంటుంది. అంటే ఒక పెద్ద జ్ఞాని ముందర ఏదైనా ఒక తప్పు విషయం మాట్లాడితే దాని పర్యావసనం ఎట్లుంటుందని నాకు తెలుసు. అందువల్ల ఆయన దగ్గర మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండి మాట్లాడతాను. మామూలుగానే జాగ్రత్తగా మాట్లాడతాను, కానీ ఆయన పక్కన ఉన్నాడంటే చాలా జాగ్రత్తగా మాట్లాడతాను. కొంచెం ఫ్రీగా మాట్లాడాలనుకుంటే ఆయన అంతా మాటలు అయిపోయిన తర్వాత అనుభవాలు చెప్పన్నాడు అనుకో, మీరు బయటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి సార్, నేను చెప్పుకుంటాను ఇక్కడ అనుభవాలు అంటాను. సార్ అది అర్థం చేసి వెంటనే వెళ్ళిపోతారు. సో అట్లా ఆ రోజు నాగల్దిన్నలో ఏం జరిగిందంటే చెప్పు అన్నారు. ఏం చెప్పాలి, ఇంతమంది వచ్చారు, నేను ఎట్లా చెప్పాలి అని చెప్పేసి ఏం చెప్పాలి సార్ అని. అక్కడ ఒక పెద్ద ప్యాంప్లెట్ ఉంది, దాదాపు 15 ఐటమ్స్ ఉన్నాయి దాంట్లో హెడ్డింగ్స్. ఆ పేపర్ ఇచ్చి ఫస్ట్ ఒక టిక్కు పెట్టి అది చెప్పు అన్నారు. సరే అది చెప్పేసిన. మళ్ళీ రెండోది చెప్పాను. నేను ఆ తర్వాత అంతా చెప్పి ఇట్లా చూపించి మొత్తం చెప్పు అన్నారు. అంటే ఆయన పక్క నుండి దాదాపు 2 గంటల సేపు నేను
స్పీచ్ ఇచ్చా. అంటే ఇక్కడ దీన్ని ఏంటంటే ఆయన పక్కన ఉండి ప్రతి విషయం కూడా నేర్పించడం అనేది ఉంది. అక్కడ ఆ పాయింట్ ఒక్కటే అర్థం చేసుకుంటే, అరే ఆయన ఇంతమందిలో తిడుతున్నాడే, కొడుతున్నాడే అన్నది వదిలేస్తే, నీకు నేర్పిస్తున్నాడన్న పాయింట్ తీసుకుంటే అది మొదట్లో కొంచెం అర్థం కాలేదు. అరే ఇంతమంది ముందు తిడుతున్నారే, రేపొద్దున క్లాస్ ఎట్లా మెయింటైన్ చేయాలన్న ఆలోచన వచ్చేదే కానీ. అది మీ ఊర్లో ఏదో ఇన్సిడెంట్ అయిందంట కదా? అది సార్ ఒకసారి గుర్తు చేయండి సార్. సార్ గుర్తు చేయాలి కదా, ఈ మధుర స్మృతులు, మధుర భయంకర స్మృతులు. చెప్పండి. ఏం జరిగిందే చెప్తాడు, సారే చెప్తాడు. ఒకరోజు క్లాసు, ఆ ఊర్లో ఒక ప్రముఖకి పిలుచుకొని వచ్చాం, ఇంపార్టెంట్ పర్సన్ ఆయన. సో ఆయన పెద్ద బొట్టు పెట్టుకున్నాడు. అది కర్మ కానీ మీ ముందరే కూర్చున్నాడు ఆయన. ఎందుకంటే చాలామందికి గురువు వస్తాడంటే ముందర కూర్చుంటే ఏదో దీవెనలు వస్తాయని, అక్కడ దీవెనలు కాదు అక్షంతలు వస్తాయని తెలియదు. వచ్చి కూర్చున్నాడు ఆయన. అక్కడ కూర్చుంటే నాకు డౌట్ వచ్చింది, ఇదేదో ఈరోజు మనకు మూడింది రాని, ఆయనకు కాదు నాకు మూడిందేమో అని. మౌనం పైగా. మీరు సైగ చేశారు ఆయనకు. ఎందుకు అన్నారు. ఆయనకు అర్థమైంది, బొట్టు సారీది అన్నాడు. అది కాదు ఇది నువ్వు అన్నారు. నాకు అర్థమవుతుంది పక్కన. తర్వాత నేను, మీరు బొట్టు ఎందుకు పెట్టుకున్నారని అడుగుతున్నారు అంటే, బొట్టు అనేది సాంప్రదాయం కదా అని అన్నాడు. మళ్ళా మీరు రాసి చూపించారు, వేదవా బొట్టు ఎందుకు పెట్టుకుందావురా అని రాసినారు. ఇంకా రాసినాక పేపర్ ఆయన పక్క తిప్పచ్చు, లే పక్కన నేను ఉన్నాను కదా, నాకు చూపించి అన్నారు. సరే సార్ అడుగుతున్నారు మిమ్మల్ని, బొట్టు ఎందుకు పెట్టుకున్నావు అని. ఆ విధవ రా తీసేసిన, మీరు ఒప్పుకోలే, ఇట్లా ఒకటి కొట్టి మొత్తం చదువు అన్నారు. మా ఊరి వ్యక్తి, ఇంపార్టెంట్ పర్సన్, మళ్ళీ మేము ఆ ఊరిలో ఉండాలి. మీరు అవన్నీ లేదు. అది ఆయనతో అనేంత వరకు మీరు వదలలే. అయ్యా బాబోయ్, నేను అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేసిన, మీరు వదలలే అనిపించారు లాస్ట్కు. కానీ ఒక విశేషం ఏంటంటే, ఆయన అది సీరియస్ అవ్వాలా, అది ఏమో నాకు తెలీదు. సో మీరు కొంత వ్యక్తిని రీడ్ చేస్తారేమో అనిపించింది నాకు. చేస్తారు కదా మీరు, రీడింగ్ చేస్తారు కదా వ్యక్తిని. నేను రీడ్ చేయను ఆయన, రీడింగ్ జరిగిపోతుంటుంది. అంతా ఒకటి కదా, చేయడం వేరే జరగడం వేరే. మీకు ఆ ఆలోచన లేకుండానే జరిగిపోతుంది. అంతే. ఇంకా ఎక్కువ కదా అది. కానీ దీనివల్ల ఇబ్బందులు రావా సార్? వస్తాయి, రావచ్చు. ఆట ఆడితే గెలవచ్చు, ఓడవచ్చు. సో సిద్ధమై ఉండాలి. అంతా సిద్ధమే, బతుక్కి చావడానికి సిద్ధమే. ఓకే. అంటే ఇంతమంది మీరు రీడింగ్ మీకు వచ్చేస్తూ ఉంది అంటే, మా భావాలు ఒకసారి నెగిటివ్గా ఉంటాయి, పాజిటివ్గా ఉంటాయి, మిమ్మల్ని తిట్టుకుంటాం మధ్యలో, పైకేమో గ్రేట్ సార్ అంటాం, ఇవన్నీ జరుగుతుంటాయి అనుకోండి. తెలియనక్కర్లేదు, అంతే. అని జరుగుతుంటాయని తెలుసు. జరుగుతుంటాయని తెలుసు. అది అయినా మీకు ఏమనిపించదా, నెగిటివ్ ఫీలింగ్ రాదా మా పైన? నువ్వు నేను ఒకటే కదా. అవును, నేను మీరు ఒకటైనప్పుడు నాకు ఆ ఫీలింగ్ రాకూడదు కదా. నీకు రాకూడదు, నాకు వచ్చింది కదా. నువ్వు నేను ఒకటే, అది నాకు చాలు. ఓకే. నీకు ఎలా వస్తుంది అంటే నీకు రాదు. మిమ్మల్ని మీరే తిట్టుకునేట్టు లెక్క. అంతే కదా మరి లెక్క. ఓకే. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అది కంటిన్యూ అవుతుందా? అదే కంటిన్యూషన్. నాయన మిత్రులారా చాలా జాగ్రత్త. మాస్టర్స్ మీ ముందర ఏదో గ్రేట్ సార్ అని లోపల ఏదో తిట్టుకున్నారనుకో, ఆ రోజు నేను బతికి బయటపడ్డానా ఆ అబ్బాయి దగ్గరించి, బొట్టు అబ్బాయి దగ్గరించి. మీకు ఉత్సుకత ఉందేమో అది కదా, ఏం జరిగింది అనేది. యాక్చువల్గా ఆ రోజు క్లాస్లో అంతా విన్నాడు ఆయన, మళ్ళా వెళ్ళిపోలే. నిజంగా అది గొప్పతనం సార్. అది మీరు అంత అన్నా నాతో మీరు అనలేదులే, అనిపించారు మీరు అన్నీ. మీరు తప్పించుకుంటున్నారు, ఆ రోజు అంతా మమ్మల్ని ఇరికిచ్చారు. ఓకే. కానీ గొప్పతనం ఏంటంటే, ఆయన క్లాస్ వదిలి వెళ్ళలేదు సార్, అట్లాగే ఉన్నాడు. టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చాడు మీ దగ్గరికి, నాకు విషయం చెప్పండి అని. వచ్చాడు, అడిగాడు, బట్ మీరు చెప్పలేదు, ఆయన వెళ్ళిపోయాడు. అట్లని చెప్పి ఆయన ఎక్కడ నెగిటివ్ ప్రచారం చేయలేదు సార్. అది ఏమో చూడండి. ఇది నాకు అలవాటు నాయన, ఏం చేయమంటావు. మా కంపెనీలో పనిచేసేటప్పుడు ఇలానే కింద అందరు వచ్చి లిఫ్ట్లో పైకి వెళ్ళాలి 4వ ఫ్లోర్కి, కోరమండల్ ఆఫీస్లో. అందరు స్కూటర్లు పెట్టేసి అందరు గబా లిఫ్ట్లో పరిగెత్తుతారు. ఎందుకంటే అందరు పరిగెత్తుతారు. ఓకే. అందరు లిఫ్ట్లో ఒక 50 మంది 40 మంది ఉంటారు. అమ్మ, అంత పెద్ద లిఫ్ట్? పెద్ద లిఫ్టే. 4వ ఫ్లోర్ కూడా వెళ్ళాలి. ఈ లోపల బొట్టుకాలు దొరుకుతారు నాకు. ఒక బొట్టుగాడు లేకపోతే ఒక గుండుగాడు, వాడిని కనపడంగానే ఏమైనా తిరుపతి వెళ్ళి వచ్చేవాళ్ళంట. సో అప్పుడే ఉంది మీకు ఇది? అప్పంచి ఉంది. అయ్యో, ఇప్పుడు వరకు అట్లా కంటిన్యూ అవుతుంది అది. ఆ రోజులో ఒక చిన్న కత్తెర కూడా పెట్టుకునేవాడిని నేను. జంజాలు ఉంటే కట్ చేసేవాడిని. వాళ్ళు అబ్జెక్ట్ చేసేవాళ్ళు కదా, చచ్చేవాళ్ళు వాడు.
నేను ఇప్పటిదాకా 1000 జంజాలు కట్ చేశాను. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 4th ఫ్లోర్కి వెళ్ళే లోపల వాడిని బండబుద్ధులు తిట్టేవాడిని అందరి ముందరు, ఆ, ఆ 50 మంది మధ్యలో. ఏమనేవాళ్ళు కదా వాళ్ళు? వాడు ఏమంటాడు వాడు, అంటే మీరు పై స్థాయి తిరుపతికి అధికారి? వెళ్ళి వచ్చానంటాడు. కనపడ్డా వెంకటేశ్వర స్వామి కనపడ మాట్లాడా అంటాడు. ఏమంటాడు, కనపడలేదు, మాట్లాడలేదు, దర్శనమైంది అంటాడు. సో ఇది అలవాటు ఉండేది నాకు. అంటే మీకు చాలా చండాలుడు నాయన, వాళ్ళ దృష్టిలో, నీకే అనుభవం ఉంది. వాళ్ళ దృష్టిలో మీ దృష్టిలో అది అవునా కాదని మీకు తెలుస్తూ ఉంది కదా. సో చండాలమైన పనులు ఎప్పుడు చేయలేదు కదా. చేసినవే చండాలమైన పనులు. అది ఇతరుల దృష్టిలో, కరెక్ట్గా చెప్పాలంటే ఇతరుల దృష్టిలో. మీరు ఆల్రెడీ జ్ఞానవంతులు అన్న పాయింట్ మీకు తెలుసు కాబట్టి ఏది జ్ఞానము ఏది అజ్ఞానం అనేది. సో జ్ఞానవంతులు అవ్వడానికి మీరు ఆ ప్రయత్నాలు చేశారు. అది ఓపెన్ ఆ వేషము ఆ భాష నాకు ఇష్టం లేదా. వేషము భాష ఇష్టం లేదు. కొందరు వేషం వేసుకుంటారు, కొందరు భాష మాట్లాడతారు, పెద్ద పెద్ద మాట మాట్లాడతారు, ఇష్టం లేదు. ఓకే ఓకే. పెద్ద పెద్ద వేషాలు వేస్తారు, ఇష్టం లేదు. బీ సింపుల్ అంతే. అంతే. నో వేషము నో భాషము. నో భాషము. ఓకే. ఆ పాండిత్యం నాకు పట్టదు. అందుకే మీరు అప్పటి నుంచి చెప్పినవి ఇప్పటి వరకు కూడా చాలా సింపుల్గా సామాన్య జనం నుంచి ఇప్పటి వరకు ఎంతవరకైనా అర్థమవుతున్నాయి. అది లేకపోవడం వల్లే అనుకుంటున్నాను నేను. ఆ వేషం లేదు, భాష లేదు. కరెక్ట్. సో ఈజీ అప్రోచ్ ఉంది మీ దగ్గరికి. స్ట్రైట్, సింపుల్. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు ప్రతిదీ మీరు ప్లాన్ చేస్తారా లేదంటే అప్పటికప్పుడు అవుతుందా? ప్లానింగ్ అనేది ఎప్పుడు ఉండదబ్బా, అప్పటికప్పుడు చేయడమే పని. అంతేనా సార్? అంతే. ఓకే. ఒక లక్ష్యం పెట్టుకోవాలనుకుంటారు కదా, అది ప్లానింగ్ కింద రాదా? లక్ష్యం అవుతుంది, ప్లానింగ్ ఎందుకు అవుతుంది? ప్లానింగ్ కాదా అది? సో ఆ లక్ష్యాన్ని తగ్గట్టుకే కదా మనం డే టు డే లైఫ్లో పోతుంటాము. లక్ష్యాన్ని బట్టే వెళ్తాం. ఏ రోజుకి ఆ రోజే లెక్క. ఓకే. ఈ రోజు నేను ఈ క్షణం బాగా చేస్తున్నానా లేదా, నేను చేయవలసింది చేస్తున్నానా లేదా, అంతే పాయింట్. మీరు జాబ్ రిజైన్ చేశారు అప్పటికి. యాక్చువల్గా ఆ జాబ్ రిజైన్ చేయడం చాలా కష్టమైన పని. ఎందుకంటే నా అనుభవంలో నాకు తెలుసు, మీరు నాకు చెప్పారు చేయమని, నేను చేయలేకపోయాను. ఎందుకంటే ఆ వెనకలో ఉన్న జ్ఞానము నా దగ్గర లేకపోవడమో ఏమో నాకు తెలియదు. నాకున్న పరిస్థితుల్లో నేను చేయలేకపోయాను. ఆ తర్వాత మీలాగే ఇంకొకరిని అడిగాను నేను. ఆయన ఒక స్వామీజీ నేను ఒకవేళ విఆర్ ఇస్తే నా పరిస్థితి ఎట్లా ఉంటుందో చెప్పగలరా మీరు అని అడిగాను. అంటే మీరు అడిగిన తర్వాత అడిగితే ఇచ్చి చూస్తే కదా తెలిసేది అన్నాడు ఆయన. ఇచ్చి చూస్తే కదా తెలుస్తుంది, ముందుగానే ఎట్లా చెప్తావు, దాన్ని ప్లాన్ చేస్తావు? మా గురువుగారు చెప్పారు అట్లా, ఆయన ఇచ్చాడని. మరి చూస్తున్నావు కదా ఆయన, చూస్తున్నానని. మరి ఆయనకి ఏం జరిగిందో నీకు అదే జరుగుతుంది అంతే. ఇచ్చి చూడండి ఏమీ తెలియదు, ముందుగా చెప్పడానికి కాదు ఇది. ఆ పరిస్థితులు నువ్వు అనుభవించాలనుకుంటే ఇవ్వాల్సిందే, దానికి సిద్ధం అవ్వాలి అంతే నువ్వు అని ఆయన మీరు చెప్పిన సమాధానం అక్కడ నాకు చెప్పారు. తర్వాత మనం ట్రెక్కింగ్లో వెళ్ళేవాళ్ళం సార్. ట్రెక్కింగ్లకు యాక్చువల్గా ఇట్స్ రిస్క్ ఫ్యాక్టర్ అని తెలుసు. మనోళ్ళు అక్కడ తిరుపతిలో ఉన్నవాళ్ళు, మునిస్వామి, తర్వాత కేశవరాజు, వీళ్ళందరూ కూడా చాలా శ్రమపడి పర్మిషన్స్ తీసుకునేవాళ్ళు అప్పుడు. కానీ నిజంగా ఎంత ధైర్యం ఉండాలి. అడవుల్లో ఇంత మాబుని పిలుచుకెళ్ళి ఒక 400 మంది 500 మందిని పిలుచుకొని వెళ్ళి అక్కడ వాళ్ళు ఏం జరుగుతుందో తెలియదు, ఏమవుతారో తెలియదు. కానీ అంతమందిని మీరు ఎట్లా మేనేజ్ చేసేవాళ్ళు? ఒక్కొక్కరు ఎక్కడో పోయి కూర్చుంటారు, ఎక్కడో పోయి చేస్తారు. కానీ ఎక్కడ ఈ చిన్న రిమార్క్ లేకుండా వాళ్ళని అప్పుడు మేనేజ్ చేసేవాళ్ళు. అప్పుడు మేము అనుకునేవాళ్ళం, అసలుకి ఇది ఎంత ధైర్యం ఉంది సార్కు, ఇక్కడ ఏదైనా జరిగితే ఎట్లా అని. శివరాఖరికి అలా జరిగింది కూడా. ఒకసారి జరిగింది శివరాఖరికి. మనిషి సూసైడ్ చేసుకున్నాడు అక్కడ వెళ్ళి, అక్కడే తుమ్ముడు తీరుతున్నాడు. దాంతో అన్ని క్లోజ్ చేశారు. ఓకే. ఎప్పటిదాకా బాగా జరిగింది. అవును. కానీ ఒక అద్భుతం సార్ అవన్నీ. ఒకసారి మాత్రం భలే జరిగింది సార్. కుంభవృష్టి వస్తున్నాడు. మనం వెళ్ళాక ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది, అడవిలోకి వెళ్ళాము, ప్రాబ్లం స్టార్ట్ అయింది. కంటిన్యూ వర్షం వస్తూనే ఉంది. అవును. వస్తూ ఉన్నప్పుడు అది యాక్చువల్గా 5 days ప్రోగ్రామ్ మనకు. కుమారధార అదంతా వెళ్ళాలి లోపలికి. గుర్తుందా సార్ అది? అక్కడికి వెళ్ళిన తర్వాత కొందరు దాన్ని బేర్ చేయలేక వాళ్ళ వంట వాళ్ళను కొంత బ్లేమ్ చేస్తున్నారు. మీరు చూస్తున్నారు అన్నీ కూడా. అదంతా నేను అబ్జర్వ్ చేస్తున్నా. ఏం కాఫీ లేదే, టిఫిన్ పెట్టలేదే, ఇంత లేట్ అయితే ఎట్లా, ఇప్పుడు వర్షం వస్తుంది, ఆకలి అవుతుంది, అది ఇది అంటున్నారు. మీరు ఒక్కసారి గట్టిగా అరిచేసి అంతా కూర్చోండి అన్నారు. అందరూ అట్లే వర్షంలో ఇట్లా వేసుకొని కూర్చున్నారు. అంత ఇక్కడి నుంచి ఉండాలనుకున్న వాళ్ళు ఉండండి, లోపలికి రావాలనుకున్న రావండి, చావడానికి సిద్ధం కావాలి. లోపల పరిస్థితులు ఇంతకంటే భయంకరంగా ఉన్నాయి. చావాలనుకున్న వాళ్ళు నా వెంటరండి, లేదంటే ఇక్కడి నుంచి ఇట్లే వెళ్ళిపోండి అంటేనే 50% వెళ్ళిపోయారు. అవును. సో ఇక 50% మనం ముందుకు పోయాం. నిజంగా ఒక అడ్వెంచరస్ సార్. ముందర గొర్రెలు ఎట్లా ఉంటాయి, ముందు గొర్రెని బట్టి వెనక గొర్రె పోతుంది, అదే పరిస్థితే. ముందర ఎవరో పోతున్నాడు, వాడు వెనకంటే పోతున్నారు. ఒక్కడు కూడా మళ్ళీ క్రాస్ కావాలి ఇట్లా. ముందర ఏముందో ముందుడికే తెలుసు, అంతే వాడిని పోతున్నాం.
ముందర మునిస్వామి గారు గైడ్ చేసేవాళ్ళు, మునిస్వామి తర్వాత ఆయన రమణ, అంతే. వాళ్ళంటే పోతూ ఉన్నాం. వాళ్ళకు సరిగ్గా తెలియదు. మామూలుగా అయితే బాగా తెలుసు. ఆ వర్షంలో ఏమీ అర్థం కావడం లేదు వాళ్ళకు కూడా. కానీ ఎట్లా పోతున్నాం అంతే. ఎక్కడ వీలుంటే అక్కడ నిలబడ్డాం. కానీ ఆ టైంలో కూడా వాళ్ళంతా ఎంత చక్కగా అరేంజ్ చేశారంటే సార్, పులిహోర చేశారు. పులిహోర దండికి తీసుకొచ్చారు. రైస్ ఒక్కటి వండడం, పులిహోర కలపడం ఇవ్వడం. సో 3 రోజులు 3 పూట్ల అదే తిన్నాం సార్ అందరూ. అద్భుతంగా ఆ ట్రెక్కింగ్ చూసుకుంటే అప్పుడు అర్థమవుతుంది నిజంగా ఏ మనిషి అయినా ఒక సాహసం చేయాలంటే కొంత త్యాగం చేస్తేనే ముందుకు పోగలుగుతాడు, లేకపోతే సాధ్యం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిజంగా మీరు అది త్యాగం చేయగలిగారు కాబట్టే ఈరోజు పిఎంసి అనేది పిఎంసి ఛానల్లో కూర్చొని మాట్లాడగలుగుతున్నాం. అంటే ఒక్కొక్కసారి ఆ త్యాగం అనేది ఎంత గొప్ప స్థాయికి వెళ్తుంది అనేది అది చేసిన వాళ్ళు కూడా అర్థం కాదేమో. అప్పటికి చెప్పాలి చేయాలని ఉంటుందేమో, కానీ అది ఈ స్థాయికి వస్తుందని మీరు అనుకున్నారా సార్? సత్యమేవ జయతే అని తెలుసా? అది అందరికీ తెలుసు. ఆ పద అర్థం కూడా అందరికీ తెలుసు. దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసాం అంతే. ఓకే. ఆ పదము తెలిసి ఆ పదార్థము తెలిసి అందరూ ఇంప్లిమెంట్ చేయరు అంతే. ఓకే. మనం ఆ పదము తెలిసి పదార్థం తెలిసి ఇంప్లిమెంట్ చేసాం అంతే. తేడా ఏంటి సార్ డిఫరెన్స్? వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు, మీరు ఎందుకు చేశారు? ఇప్పుడు భగవద్గీతలో మొట్టమొదటి చెప్తున్నాడు, నువ్వు శరీరం కాదని ఆత్మ అని చెప్పేసి. అందరూ భగవద్గీత చదివారు, ఘంటసాల కూడా చదివాడు, కానీ ఆయనకి జ్ఞానం వచ్చిందా? రాలా. నాకు ఒకసారి చూడంగానే నాకు జ్ఞానం వచ్చేసింది. ఆ పాటలు పాడిన ఘంటసాలకి జ్ఞానం లేదు. అది పూర్వజన్మల సంస్కారం, ధ్యానం. ఘంటసాలకి ఆ పూర్వజన్మల ధ్యానం లేదు, నాకుంది. ఆయన భగవద్గీత పాడినా ఆయనకు అర్థం కాలేదు, నాకు ఒక ముక్క చూడంగానే అర్థమైంది. ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ గత జన్మల సంస్కారం నాయన. సార్ సార్తో ఉన్న మెమరబుల్ మూమెంట్స్. ఒకసారి నేను, సారు, వెంకటేశ్వర గారు, విజయ్ కుమార్ గారు, గుంటకల్ విజయ్ కుమార్ గారు తిరుపతిలో క్లాస్ అరేంజ్ చేసుకోవడానికి పోయాం. అప్పుడు అంతే క్లాస్ అరేంజ్ అంటే ఎవరో ఒక వ్యక్తి చిక్కితే అతనితో 10 మంది ఏర్పాటు చేసుకుని ఒక క్లాస్ ఏర్పాటు చేసుకోవాలి. అట్లాగా అక్కడ తిరుపతిలో మిట్టా శ్రీనివాసులని నా ఫ్రెండ్ ఉన్నాడు, నా క్లాస్మేట్, చిన్నప్పటి నుంచి బాల్యమిత్రుడు. అతనికి ఫోన్ చేశాను. చేసి ఇట్లా పత్రి సార్ వస్తున్నాము, నేనంతా వస్తున్నాము, జస్ట్ ధ్యానం గురించి ఇంట్రొడక్షన్ ఇస్తాము, ఒక 10 మందిని నువ్వు ఏర్పాటు చేయగలవు అంటే సరే అని ఆయన ఎక్కడో కొంచెం దూరంగా ఏర్పాటు చేశాడంతా. అప్పుడు ఒక 25 మంది 30 మంది వచ్చారు. దానికి రాత్రి 6:30కు మొదలైంది క్లాసు. ఆల్మోస్ట్ ఆల్ 9:15 క్లోజ్ అయిపోయింది. సో అంతా క్లాస్ విన్నారు, వెళ్ళిపోయారు. నేను, సారు, మన వెంకటేశ్వర గారు, విజయ్ కుమార్ గారు మిగిలినాం. ఇంకా మాకు టిఫిన్ కూడా లేదు అప్పుడు. అందరికీ ఆకలి అవుతుంది. సరే టిఫిన్ ఉందేమో చూద్దామని మేము ముందు పోయాం. ఒక చోట ఇంకంతే అన్నీ క్లోజ్ అయినాయి. 6 పూరి ఉండింది. 6 పూరి ఒక కొద్దిగా కర్రీ ఉంది. సరే తీసుకొచ్చాము. ఫస్ట్ సార్కి ఇచ్చాం. సార్ తీసుకోండి మళ్ళీ అంతే. మీరు తిన్నారా అన్నాడు. లేదు సార్, మళ్ళీ లాడ్జ్కి వెళ్ళాక తిందాంలేండి సార్ అన్న. సో అప్పుడు సార్ అందరూ తిందాం కూర్చోండి అని 6 పూరీలను 4 తిన్నాం తృప్తిగా. తృప్తిగా అది నాకు ఇప్పటికీ గుర్తే. ఆ పూరి అది. సో ఆ లైఫ్ స్టైల్ అక్కడి నుంచి వచ్చింది. అంటే ఎక్కడ ఏమి చిక్కితే సరే, చిక్కకున్నా సరే ఇంక దాని గురించి ఆలోచన లేదు మాకేంటి క్లాస్ జరిగిందా లేదా అని. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మిట్టా శ్రీని నాకు ఫోన్ చేశాడు, సారు మీరంతా కలిసి ఇంటికి టిఫిన్కి వచ్చేయండి అని. అంటే ముందు రోజు క్లాసు అప్పుడు పోయేటప్పుడు ఏం అనిపించలేదు వాళ్ళకు, పిలవాలన్న ఏం లేదు, నా మిత్రుడే కానీ 4 ఉన్నాం కదా, అందువల్ల పిలవలేదు. పాపం ఆయన కష్టమో ఏమో తెలియదు, ఇంట్లో పరిస్థితులు తెలియదు. నెక్స్ట్ డే ఫోన్ చేశాడు. అంటే ఇంట్లో అందరినీ అడిగి సెట్ చేసి చేశాడు. చేశాక సార్కి ఫోన్ చేశాను. సార్ అంటే సార్ ఒక లాడ్జ్లో తీసాం, మేము ముగ్గురు ఒక లాడ్జ్లో ఉన్నాం. సార్ ఇట్లా శ్రీనివాస్ వాళ్ళ ఇంటికి వెళ్దాం టిఫిన్ కంటే, ఓకే వెళ్దాం అన్నారు. వెళ్ళడము, వాళ్ళ ఫాదర్ కూడా మారిపోవడము. ఆ తర్వాత వాళ్ళ గృహప్రవేశం ఎట్లా జరిగిందంటే, పైన ధ్యానయజ్ఞం జరుగుతోంది, కింద వాళ్ళ హోమాలు జరిగినాయి. గృహప్రవేశానికి 2 ప్యారల్గా జరిగాయి. అంటే దాన్ని వదలలేకపోయారు అంత తొందరగా. అట్లని చెప్పి దీన్ని కాదనలేదు. సో 2 జరిగాయి. సార్తోనే ఇవన్నీ. అప్పుడు ప్రధానికి సార్ ఉండాల్సిందే. మేము బచ్చాలు అప్పుడు 30 సంవత్సరాలు అంతే. సార్ ముందర ఉండాల్సిందే, మేము వెనకలు ఉంటాను. అట్లాగే నా బ్రదర్ ఇన్ లా మ్యారేజ్లో కూడా కింద మ్యారేజ్ జరుగుతోంది, సార్ పైన సార్ క్లాసు. అంటే వివాహ సందర్భంలో కూడా చేయొచ్చు అనేది మాకు ఎక్కడైనా వాడు 10 మంది కలిశారనుకో అక్కడ క్లాస్ ఉండాలి అంతే. వాడు వింటాడో సస్తాడో కూడా మాకు సంబంధం లే. ఆ విధంగా ఆ రోజులు గడిచాయి మాకు. సో అప్పుడు 10 మందిని గ్యాదర్ చేయడం అనేది చాలా కష్టం. ఆయనకు ఒక్కరు వచ్చినా కూడా చాలు, ఒక్కరుంటే కూడా చాలా ఆనందమే. మాట్లాడడానికి ఒకరు ఉండాలి. సపోజ్ అది కూడా లేదనుకో, బుక్కులు ఎట్లా బ్యాగ్లో తెచ్చుకుంటాడు, 2 బుక్కులు, దాన్ని తీసి చదువుతాడు. సార్ మొట్టమొదటిసారి మీరు ధ్యానం చేయడానికి వచ్చాము, పుస్తకం రాశారు కదా, పుస్తకం రాసినప్పుడు పత్రి సార్కి మీకు జరిగిన ఇంటరాక్షన్ కానీ
ఎట్లా వర్క్ స్టార్ట్ చేశారు మీరు ఇద్దరు కలిసి, ఎట్లా కరెక్షన్లు చేశారు, ఎట్లా డీటీపీలు అవన్నీ చెప్పండి సార్. యాక్చువల్గా ధ్యానం శరణ్ గచ్చామికి నేను కష్టపడ్డ దానికంటే ఆయన డబుల్ కష్టపడ్డారు. పత్రి సార్ డబుల్ కష్టపడ్డారు, డబుల్ కష్టపడ్డారు. పేరు మీకు వచ్చింది. ఆ పేరు నాకు వస్తుంది, రాసింది దానికి కూడా పడింది ఏంటో. అంతవరకు రాసింది నేనన్న ఫీలింగ్, ఆ ఫీలింగ్ కూడా తీసేశారులే పాపం. ఆయన ఎప్పటికెప్పుడు అట్లా పెట్టారు, పెండింగ్ పెట్టారు. అది ఫస్ట్ బుక్ బాగా డీటెయిల్గా రాసింది. ఫస్ట్ బుక్ అది. అది యాక్చువల్గా ఫస్ట్ నాకు ఇవ్వలేదు అవకాశం. నేను అడిగాను మిమ్మల్ని, సార్ మా సిస్టర్ అడుగుతోంది, మీరు చెప్తుంటారు కదా ధ్యానం గురించి, దానికి బుక్ ఉంటే ఇవ్వు, చదువుకుంటాం మేము, మీరు అట్లా వచ్చి చెప్పిపోతే కష్టం కదా నాకు అనింది. అప్పుడు నేను మీకు అడిగాను, సార్ మీది ఒక్కటే ఉంది బిఏ. సంవత్సరంలో వచ్చింది ఇది ధ్యాన శరణం గచ్చామి? 96లో. 96లో నేను అడిగింది మిమ్మల్ని 95లో అడిగాను. 93 వచ్చాము. అప్పటికి ప్యాంప్లెట్లు అవి వాటితోనే సరిపోతుంది, మనకు బుక్కులు కావాలన్న ఆలోచన రాలేదంటే అప్పుడున్న పరిస్థితులు అలాంటివి అంతే. మనకు ప్యాంప్లెట్ ఇస్తేనే గొప్ప. ఒకసారి ఓ ప్యాంప్లెట్ సూక్ష్మంలో మోక్షం అని గుంటకల్లో ప్రింట్ చేసేసి పేపర్లు పెట్టి పంపించాం. ఆ రోజు మంగళవారం, ఇంకా వెయిట్ చేస్తున్నాం. ఈరోజు మేమంతా మాట్లాడుకుంటున్నాం సీనియర్స్, ఈరోజు చాలామంది వస్తారు, బయట వాళ్ళు కొత్త వాళ్ళు వస్తారు, మనమంతా బయట ఉండాలా, వాళ్ళు ముందర కూర్చోబెట్టాలి. ఆ హాల్లో ఒక 50 మంది పడతారు, మేమే 20 మంది ఉన్నాం కదా, వద్దు మనమంతా బయట ఉందాము, వచ్చిన వాళ్ళందరినీ లోపలికి పంపిద్దామని ప్లాన్ చేసుకున్నాం. దానికి ఒక ప్లానింగ్. ఎందుకంటే 5000 ప్యాంప్లెట్లు పంపాం, ఎంతమంది వస్తారు, ఒకవేళ రాకుంటే ఏం చేయాలి, నెక్స్ట్ ఆల్టర్నేటివ్, ఇదంతా ప్లానింగ్లో. సరే క్లాస్ మొదలైంది, టైం అవుతుంది, ఇంకా ఎవరు రాలేదు. సరే మేమే సీనియర్స్ ఒక్కొక్కరు లోపలికి వచ్చి కూర్చుంటున్నాం. 6:15 అయింది. ఒక ఆయన ప్యాంప్లెట్ తీసుకొని వచ్చాడు, లింగ్ అని ఒకటి వచ్చాడు. ఆ ప్యాంప్లెట్ తీసుకొని, ఇక్కడ ఏదో ధ్యాన కేంద్రం ఉందన్నారు అని చెప్పి వచ్చి నన్ను అడిగాడు, రండి సార్ అని చెప్పి పైకి పోయి కూర్చోబెట్టాం. ఇంకెవరన్నా వస్తారంటే ఎవరు రాలేదు, ఇంకా ఆయన ఒక్కడే వచ్చాడు. అంటే దేవదూతలాగా ఒక్కడు కనబడ్డాడు మనకి అక్కడ. 5000 ప్యాంప్లెట్లు డిస్ట్రిబ్యూట్ చేస్తే అప్పట్లో ఒక్కడు వచ్చాడు సార్. ఆ తర్వాత మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం అని చెప్పేసి ఇంకో ప్యాంప్లెట్ 10,000 పంచాం. కసి 5,000 పంచితే ఒకడు వచ్చాడు కదా, 10,000 పంచితే కనీసం 10 మంది రారా అని. సో అప్పుడు అట్లా పెరుగుతూ వచ్చింది అది. అప్పుడు మన సాహిత్యానికి ఒక బుక్ ఉండాలి కదా అని మా సిస్టర్ అడిగాక నేను మిమ్మల్ని అడిగాను, సార్ ఒక బుక్ మీరు రాసేయండి సార్, తెలుగులో మనం ప్రింట్ చేసుకుందాము, చాలామంది అడుగుతున్నారు, మనం చెప్పింది అక్కడ వింటారు, వాళ్ళకి మళ్ళీ అర్థం కాకపోవచ్చు కదా, ఒక బుక్ ఉంటే బాగుంటుంది కదా అని అడిగాను. సరే చేద్దాంలే అని రంగాన్ని పిలిపిద్దాంలే అన్నారు. మీరు చెప్పండి సార్, మీరు రాసిస్తే అయిపోయింది కదా అని నేను అంటే, మనకు మీరు రాసిస్తేనే నాకు ఆలోచన అని నాకు చాలా ఇంపార్టెంట్. మీరు రంగాకు చెప్దాంలే అన్నారు. రంగాన్ని పిలిపించాం. రంగా వచ్చాడు, కూర్చున్నాడు. 3 రోజులు బుక్కులు అన్నీ ఇచ్చాం. నీకు టయానికి కాఫీ వస్తుంది, టీ వస్తుంది, భోజనం వస్తుంది, నీ పనంతా రాస్తుండేదమే రంగా అన్నాం. సరే సార్ అన్నాడు. రంగా కూడా ఉత్సాహంగా పాపం వచ్చాడు. 3 రోజుల తర్వాత పెన్ను పేపర్లు చేతికి ఇచ్చేసి, సార్ ఇది నా డ్యూటీ కాదు, నాకు రావడం లేదు, ఒక్క ముక్క రావడం లేదు, చెప్పమంటే 10 రోజులు చెప్తా వరుసగా, నేనైతే రాయలేను అన్నాడు. మళ్ళీ మీ దగ్గరికి మళ్ళీ సేమ్ బాల్ మళ్ళీ మీ కొట్టనే పడింది. మరి ఏం చేద్దాం సార్ అంటే, సరే అరుణో మేడంకి చెప్దాంలే అన్నారు. ఓకే అన్నాం. మేడం చెప్పారు మీరు, మరి ఎందుకో అక్కడి నుంచి ప్రోగ్రెస్ రాలే, కారణాలు తెలియదు. మళ్ళీ అడిగాను, సార్ ఏం సార్ మనకు బుక్ అని. వెంటపడ్డాను, మీ వెంట, కరెక్ట్గా చెప్పాలంటే వెంటపడ్డాను. అప్పుడు ఇంకా నువ్వే రాసే అన్నారు. అయ్యా మీరు చెప్పే నువ్వే రాసే, నాకేం తెలుస్తుంది సార్, ఇది నన్ను రాయమంటున్నారు, నా క్వాలిఫికేషన్ ఎంత, నా జ్ఞానం ఎంత, మరి అద్భుతమైన ఈ ధ్యానాన్ని మీరు నాకు చెప్తున్నారంటే నీకెందుకయ్యా, నువ్వు రాయవయ్యా, కరెక్షన్ చేయడానికి నేను ఉన్నాను కదా అన్నారు. మీరు ఆ భరోసా ఇచ్చేశారు. సో ఎట్లా రాయాలి చెప్పండి సార్, టిప్స్ చెప్పండి అంటే నో టిప్స్ అన్నారు. సో నేను ధ్యానంలోకి వచ్చినప్పుడు నాకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో క్వశ్చన్ నేనే వేసుకొని నేనే ఆన్సర్ రాసుకుంటూ వచ్చేదానికి. సో అది మళ్ళీ మీ ముందు పెట్టడం జరిగింది. మీరు దానికి కావాల్సిన గ్రామటికల్గా ఒక అందంగా తీర్చిదిద్దడం. మనకు అప్పుడు ముఖర్జీ గారు ప్రింటర్ విజయవాడలో, మనం చేసే కరెక్షన్లకు బయటోడు ఎవడు మనకు ప్రూఫ్ లేడు, మీరు చేసే కరెక్షన్కు బయటోడే 3వ ప్రూఫ్ మనకు మాస్టర్ కాపీ ఇచ్చేస్తాడు. మీరు దాదాపు 12-13 ప్రూఫ్లు చేశారు దాన్ని. సో బయటోళ్ళు మనకు ముఖర్జీ మన మిత్రుడే, అప్పటికి ముఖర్జీ లైన్లో లేడు, ఇంకా అప్పుడప్పుడే వస్తున్నాడు అంతే లైన్లోకి. కానీ ముఖర్జీకి మీరంటే గౌరవం ఉంది, అప్పటికి ఏమి తెలియకపోయినా మీరంటే గౌరవం ఉంది. ఆ గురువుగారు అంటాడు ఆయన, మీరు గురించి ఏమీ తెలియదు ఆయనకు. ఆ గురువుగారు వచ్చారు కదా, గురువుగారికి ఏం తింటారు చెప్పిద్దాం అని అనేవాడు. సో అట్లా మనకు ధ్యానం శరణం గచ్చామి రిలీజ్ అది అయింది. 96లో బుద్ధ పూర్ణిమ రోజు కర్నూలులో పెట్టారు మీరు ఓపెనింగ్. అది రిలీజ్ అయినప్పుడు మీ యొక్క అనుభవం ఏంటి? అదే రోజు నా మేనకోడలి వివాహం, అంటే అక్క కూతుర్ది, నేను ఖచ్చితంగా ఉండాలి. అప్పుడు మీరు డేట్ అదే పెట్టారు,
సార్ ఆ రోజు మా పాపది మ్యారేజ్ ఉంది, మరి అదే రోజు మీరు పెట్టారు, ఎట్లా సార్ ఏమైనా పోస్ట్పోన్ చేద్దామా, ఏది రిలీజ్ను అని అడిగాను. ఎందుకు అన్నారు. అదే నేను ఉండను కదా సార్ అని. నీతేం పనింది అన్నారు. నీతేం పని ఉంది అన్నారు. అంటే నాతో అంటే నేను రాశాను కదా, మళ్ళీ నాతో పని లేకుండా ఎట్లా, నా భావం అది, మీద పైకి అనలేదు, నా భావం. మరి ఏం సార్ ఇట్లా అంటున్నారు, నీకేం పని లేదులే, అది ఓపెన్ అవుతుంది, అక్కడ వివాహం అటెండ్ అవ్వ, అది ఇంపార్టెంట్ నీకు, ఇది కాదు అన్నారు. సరే సార్ అన్న. సో ఎప్పుడైతే నీతో ఏం పని అన్నారో నిజంగా అప్పుడు లోపల షాక్ సార్. అంటే ఏంటి, నేను రాశాననే కదా నాకు అటాచ్మెంట్ వచ్చింది, నిజంగా నేను రాశానా, ఇదంతా కూడా మహాత్ములు ఇచ్చింది, మీరు ఇచ్చింది జ్ఞానమే, కూర్చాను అంతే. ఒక రైట్ వేలో నా వ్యూస్ అన్ని పెట్టాను అంతే కదా, ఇంత మాత్రం నాది అయిపోయిందా. మరి ఇన్ని రోజులు ఆ జ్ఞానం ఏమైంది, 2-3 నెలల నుంచి ఆ జ్ఞానంలోనే ఉన్నాను కదా, నాది అన్న ఫీలింగ్ ఎట్లా వచ్చింది నాకు అది అనేది నిజంగా ఆ మూమెంట్లో వచ్చేసింది. అప్పటి నుంచి ఎవరైనా ధ్యానంగా శరణం గచ్చా మీరు రాశారా అంటే, లేదు నా ద్వారా వచ్చిందనే చెప్తాను సార్. ఈ రోజుకి కూడా నాకు అవకాశం ఇవ్వబడింది, నా ద్వారా వచ్చింది అంతే. నేను రాశానని మాత్రం చెప్పడం లేదు, నాకు మనసులో కూడా లేదు అది. సో ఆ మూమెంట్లో అంత వచ్చింది సార్ క్లారిటీ సార్. లేకపోతే సాధ్యం కాదేమో అనిపించింది. సో అప్పటి నుంచి ఏదైనా సార్ అటాచ్మెంట్ లేదు సార్ నాకు. ఆ ఒక ఇన్సిడెంట్తో అంత మార్పు వచ్చేసింది అక్కడ. అయ్యో అట్లా ఆ చెప్పిన విధానమే అట్లా ఉండేదేమో అప్పుడు. ఆ మూమెంట్లో నీతేం పని అన్నారు ఒకేసారి. తర్వాత ఇంకో డైలాగ్ అన్నారు, నీతో పని అయిపోయిందయ్యా, నువ్వు చచ్చిపోవచ్చు, నీకేం సంబంధం లేదు ఇంకా అన్నారు. తర్వాత నేను మీరు పత్తికొండ నుంచి వస్తున్నాం, క్లాస్ చూసుకొని జీప్లో వస్తున్నాం. వచ్చేటప్పుడు మీరు సడన్గా మురళి ధర్మం గురించి చెప్పాలయ్యా అన్నారు. మంచి సార్, చెప్పండి సార్ అన్న. నేను కదయ్యా నువ్వు చెప్పాలా అన్న. మళ్ళా నెత్తిన బండ పెడుతున్నాడు రో అనుకున్నా. సార్ ఇట్లా జోకులు వద్దు సార్ నా మీద, ఆ ధ్యానం అంటే ఏదో ధ్యానం గురించి మీరు చెప్పారు, నాకు అనుభవం ఉండింది, కొద్దిగా అట్లా వచ్చినాయి ఇట్లా వచ్చినాయి పుస్తకాల్లోని చూసి రాసాము, మరి ధర్మం గురించి చెప్పమంటున్నారా, మహామహులే ధర్మం గురించి చెప్పడానికి ఆలోచన చేశారు, ఎన్నో రకాల ధర్మాలు అంటాడు, ఎవడంతూ వారు ఇది నా ధర్మం నేను చేసినాడు అంటాడు, ఆ తండ్రిగా నా బాధ్యత అంటాడు, నా ధర్మం అంటాడు, తల్లిగా నీ ధర్మం అంటే, ఇట్లా ఎన్నో రకాల ధర్మాలు ఉన్నాయి, మరి ఇటువంటిది మీరు నాకు చెప్తున్నారు ధర్మం గురించి, ఎందుకు సార్ ఇది అన్యాయం సార్ అంటే, లేదయ్యా అన్నారు. ఇంకా తప్పించుకోవాలంటే నెక్స్ట్ ఏంటంటే నాకు అప్పుడు ఫ్లాష్ అయింది ఒకటి, సార్ శవాలు మళ్ళీ లేవు సార్ అన్న. ఆ రోజు నువ్వు చచ్చిపోన్నారు కదా మీరు, ఇంక నీతో పని లేదయ్యా నువ్వు చచ్చిపోన్నారు, చచ్చిన శవాలు మళ్ళీ లేవు సార్ అన్న. నేను సేమ్ డైలాగు. అంటే అప్పుడప్పుడు శవాలు లేస్తాయా నీకు తెలీదు అన్న. అప్పుడప్పుడు శవాలు లేస్తాయన్న. అప్పుడప్పుడు లేస్తాయా నీకు తెలీదు అన్నారు. సరే ఇంక నాకు తెలియదు అన్నప్పుడు ఇంకేం చేస్తాను. కాదు అని చేయడం నా దగ్గర డేటా లేదు, ఆయన అంత కాన్ఫిడెంట్గా చెప్తాను లేస్తాయని, నా దగ్గర లేదు. ఇంకా సరే సార్ అన్న. ఆయనే వదలలే, నాకు ఎప్పుడు ఇస్తా ఉంటున్నాడు మళ్ళీ, ఇంకా జీప్ దిగలే, నాకు ఎప్పుడు ఇస్తా ఉంటాడు, దాని గురించి ఏమీ తెలీదు, నాకు ఎప్పుడు ఇస్తూ ఉంటాడు. సరే సార్ ప్రయత్నం చేస్తాను సార్, ఒక చిన్న రిక్వెస్ట్ అన్న. ఏమైనా ధ్యానం అంటే ఏం చెప్పలేదు, దీనికి ఒక చిన్న టిప్స్ ఇవ్వండి సార్ అన్నారు. టిప్పు లేదు గిప్పు లేదయ్యా, నీకేమైనా బిసి అది రాయి అంతే అన్నాడు. సర్లే సార్ అన్న. ఇంకా సార్ లోపల పోయి రెస్ట్ తీసుకుంటున్నారు ఇంట్లో. ఆ ఇల్లు మాది చాలా పెద్దదండి, చాలా పెద్దది, ఒక 3 రూములు ఉంటాయి. ఆ 3 రూముల్లోనే అసలు మేమంతా ఆనందంగా ఉండేవాళ్ళం. ఒక 15-20 మంది మాస్టర్స్ వచ్చేవాళ్ళు మీ ఇంట్లో. మా ఇంట్లో సారు అందుకే పెద్ద ఇల్లు అనింది. అదే సార్ అందరూ ఇక్కడే ఉండేవాళ్ళు. అంతా ఆడే. రాత్రిపూట టిఫిన్ భోజనాలు అయినా చేసాడు సార్ చేసాడు. ఎట్లా చేసాడు అప్పుడు అట్లే చేసాడు. అందరు కలిసి పడుకునేదా వరుసగా? అందరూ వెళ్ళిపోతారు, నేను సారు మా మిస్సెస్ మా పాప ఉండేవాళ్ళం. కొన్ని రోజులు అక్కడ, కొన్ని రోజులు విజయ్ కుమార్ ఇంట్లో, అట్లా రకరకాల అన్నీ పక్కన ఇండ్లే. సో రాత్రంతా స్పెండ్ చేసేవాళ్ళం సార్తో. దాదాపు ఇప్పుడు రాత్రితో సార్ స్పెండ్ చేయడం చాలా కష్టం, కానీ మాకు అప్పుడు అవకాశాలు బాగా ఉండింది. అంటే అప్పుడు గ్రూప్ తక్కువ, సెంటర్స్ తక్కువ, అందువల్ల సారు కూడా అప్పుడు పరిస్థితులు ఎట్లా ఉండేవంటే, మేము ఏదైనా క్వశ్చన్ వేస్తే కాన్సెప్ట్ వస్తుంది. క్వశ్చన్ వేస్తే క్వశ్చన్ వేస్తే కాన్సెప్టే, ఇంకా నీకు మళ్ళీ క్వశ్చన్కి ఆన్సర్ కాదు, అది కాన్సెప్ట్లే అంత ఉండేది. ఎందుకంటే నిజంగా అప్పుడు ఆయనకు అడిగేవాళ్ళు కావాలా, చాలు, ఇంకా నువ్వు అడిగితే చాలు. ఇంకా సపోజ్ ఎవరు అడగలేదనుకో, ఏదో సందర్భంలో ఒక మాట తీసుకొచ్చి ఇంకా దాంతో ఒక కాన్సెప్ట్ చెప్పేస్తారు. అది ఎందుకంటే కొన్ని వేల పుస్తకాలు చదివారు, మరి ఆ జ్ఞానం అంతా బయటికి రావాలంటే ఎప్పుడైనా సరే ఒకరు ఒక విషయాన్ని, ఒక సత్యాన్ని తెలుసుకున్నారు అంటే, నాకు అర్థమైన సత్యం ఏంటంటే, వాడు ఇతరులకు చెప్పకుండా ఉండలేడు. కడుపు ఉబ్బరం వస్తూ ఉంటుంది సార్, నిజమేనా సార్? అవునా కదా? ఎందుకంటే
అసలు ఇంత చెప్తున్నాడు ఈయనకేం లాభం అని ఫస్ట్లో ఆలోచన. డబ్బులు తీసుకోడు, ఏమీ తీసుకోడు, ఊరికే భోజనం తింటాడు, కాఫీలు తాగుతాడు, టీ తాగుతాడు, వెళ్ళిపోతుంటాడు. అవును, డబ్బులు మీకు డౌట్ రాలేదా? డబ్బులు తీసుకోవడం ఎట్లా ఈ మనిషి? అడిగాను, ఆయన్ని అడిగాను. ఏమని? అంటే ఫస్ట్లో అడగలే, ఫస్ట్ వారం, రెండో వారం, మూడో వారం అడగలే. ఎందుకంటే మూడో వారం, నాలుగో వారం వచ్చినప్పుడు చూసుకుందాంలే, ఆయన రాకపోతాడో, ఆగిపోతాడో, లేదా కంటిన్యూ అవుతాడో, మళ్ళీ చూసుకుందాం. ఫస్ట్ డౌట్ వచ్చింది మీకు? డౌట్ కాదు, అది సహజంగా రావాలి కదా. ఒక వ్యక్తి నుంచి మనం ఏదైనా సేవలు చేయించుకున్నామంటే దాని తగ్గ మూల్యం మనం ఇవ్వాలి కదా, ఫీజు ఇవ్వాలి. ఉన్నది అయితే ఊరికే రారు కదా. మరి ఆయన ఊరికి వస్తున్నా అంటున్నాడు. ఏమొస్తుంది సార్ అంటే ఆనందం వస్తుంది అంటాడు. ఎట్లా నమ్ముతాం దేనికైనా? మీకు అనిపించలేదా ఊరికే వస్తున్నాను వాళ్ళు నమ్ముతారా లేదా అని? మీకేం అనిపించలేదా అప్పుడు? నాలుగో వారంలో అడిగాను, సార్ మీరు రిజైన్ చేశారు, జీతం రాదు, పెన్షన్ కొద్దిగా వస్తూ ఉంటుంది, మరి మీరు బస్సులో వస్తున్నారు, బస్సులో పోతున్నారు, మళ్ళీ ఆటోలో ఇవన్నీ ఖర్చులు ఉంటాయి, ఎంతో కొంత తీసుకోండి సార్ మా దగ్గర నుంచి, ఛార్జీలకి మాకున్నంతలో మీకు ఇస్తాము, తీసుకోండి అంటే, లేదయ్యా అంతకంటే ఎక్కువ నేను పొందుతాను, ఆనందం అనేది మీకు అర్థం కాదు కానీ నాకు అర్థమవుతుంది అని అనేవాడు. సరే, ఇంకా ఫోర్స్ చేయలేము ఆయన. ఎందుకంటే మనిషిలో డబ్బు కావాలన్న ఆలోచనతో ఏదైనా మాట్లాడితే మనం ఏదైనా మాట్లాడచ్చు. ఆ ఆలోచన లేదు అతనికి, ఆ మాటలోనే తెలిసిపోతుంది అక్కడ ఆ ఆలోచన లేదు అనేది. ఇంకా లేదన్న ఆలోచన తెలిసినాక మనం ఏం మాట్లాడతాం? ఇంకా సార్ ఒక్కరే టికెట్ కొనుక్కొని వచ్చేవాళ్ళు, వెళ్ళిపోయాలి. ఆ తర్వాత మళ్ళీ మీ కమ్యూనికేషన్ ఎట్లా? ఓన్లీ సార్ దగ్గర ఫోన్ ఉండేది. అప్పుడు విజయ్ కుమార్ వాళ్ళ ఇంట్లో ఫోన్ ఉండేది. ఏదైనా అవసరం అంటే ఫోన్ చేసేవాడు. అంటే ప్రోగ్రామ్ పక్కా అది. ఇప్పుడు మంగళవారం వస్తారంటే మంగళవారం వచ్చేస్తారు అంతే, రాను అనేది లేదు. ఇంకా బస్ దగ్గరికి ఎవరు వెళ్ళేవాళ్ళు? లేదు, అది కూడా లేదు. సారే వచ్చేవాడు, నడుచుకుంటానో లేదంటే ఆటోలోనో వచ్చేవాడు అంతే. సెంటర్కి అంతే. వచ్చి పికప్లు ఏం లేవు, డ్రాపులు కూడా లేవు. డ్రాప్ ఒకటి ఉండేది, పికప్ లేదు. నో పికప్. ఇప్పుడు వాళ్ళకి చాలా వరకు తెలియదు కదా అప్పుడు ఆయన పడిన కష్టం ఇవన్నీ. ఇప్పుడు ఊరికి ఆయన ఏదో ఇన్నోవాలో దిగుతున్నాడు అని అనుకుంటున్నారు కానీ, సో అప్పుడంతా ఆయనే నడిచి వచ్చేవాడు సూట్ కేసు పట్టుకోను. ఒకవేళ ఒకసారి ప్యాంప్లెట్లు ఏమైనా కావాలని అవసరం ఉంటే తెలుస్తుంది ఆయనకు. ప్యాంప్లెట్లు కొన్ని సూట్ కేసులు వేసుకొని, బుక్కులు కొన్ని సూట్ కేసులు వేసుకొని వచ్చేవాడు. సార్ అప్పుడు సూట్ కేసు పెట్టుకునేవాడు? అంటే ఏమైనా ప్యాంప్లెట్స్, బుక్స్ ఎక్కువ ఉంటాయి, లేదంటే ఒక బ్యాగ్ ఒకటి అంతే వేసుకొని వచ్చేవాడు. అప్పుడు బరువు ఉంటే ఆటోలో వచ్చేవాడు, లేదంటే రాడు, నడుచుకుంటూ వచ్చేవాడు. ఎందుకంటే కమ్యూనికేషన్ లేదు, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, ఏ టైంలో దిగుతాడో తెలియదు. సో బస్ స్టాండ్లో మనం ఎంతసేపు ఉండాలో తెలియదు కాబట్టి ఆ ఇబ్బందులు ఎప్పుడూ పెట్టేవాడు కాదు మమ్మల్ని. డ్రాపింగ్ కాబట్టి పక్కా కాబట్టి ఈజీ, డ్రాపింగ్ ఈజీ. సో అట్లా రాత్రంతా మాట్లాడుకొని తెల్లవారుజామున 5 గంటలకు ఆయన ఫస్ట్ బస్ కర్నూలుకి ఎక్కిచ్చేస్తే వెళ్ళిపోయేవారు. ఇంకో విచిత్రం ఏంటంటే, ఒకసారి ఆయన డ్రాప్ చేశాను బస్ స్టాండ్లో. బస్సు ఎక్కారు. మీకు బైక్ ఉందా? బైక్ ఉంది. బస్సు ఎక్కిన తర్వాత అంత లోపల కండక్టర్ వచ్చాడు. ఇంకా బస్ కదలలేదు, నేను బయట నిలబడినాను. టికెట్ అన్నాడు. టికెట్ అంటే సార్ జోబులు చూసుకున్నాడు, ఏమున్నాయి, ఖాళీ ఉందాడా అంటే జోబులో డబ్బులు ఉన్నాయా లేదని కూడా తెలియదు ఆయనకు. బస్ ఎక్కేసారా? బస్ ఎక్కేసినాడు, కూర్చున్నాడు. మీరు ఎక్కడ ఉన్నారు? నేను కిందే ఉన్నా. ఇంకా మీరు కింద ఉన్నారు. టికెట్ అంటే చూసుకున్నాడు, లేదు. నేను ఇంకా రిటర్న్ అవుతున్నా, తిరుగుతున్నా. మురళి డబ్బులు అన్నాడు. అవునా? అయ్యా, ఫస్ట్ టైం అడిగిండు. ఫస్ట్ టైం. సరే, జోబులో 100 రూపీస్ ఎంత ఉంటే ఇచ్చేసాను, అయిపోయింది. ఆ టికెట్ ఇచ్చాడు. మళ్ళీ నెక్స్ట్ వీక్ రూత్ మ్యాంటోగోమరీ ఒక పుస్తకం, ఇంగ్లీష్ పుస్తకం, దాని వేల 250 రూపాయలు, అది తెచ్చి ఇచ్చాడు నాకు. 100 తీసుకొని 250 ఇచ్చేసాడు. 100 తీసుకొని 250 ఇచ్చాడు నాకు. నాకు లాభసాటి వ్యాపారం జరిగింది అప్పుడు. సో అంటే మనిషి యొక్క వ్యక్తిత్వం ఎట్లా ఉంటుంది అనేది, అంటే మన దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్ లేదు ఇప్పుడు కూడా. ఆయన ఎక్స్పెక్ట్ చేసేదంతా కూడా నీ అనుభవాలు, నువ్వు ప్రచారం, అంతే, అంతకుమించి ఏమీ లేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే జరుగుతుంది, అదే చూస్తున్నాం మేము. నువ్వు రిటైర్ ఎప్పుడైపోయావా? లాస్ట్ ఇయర్ ఆగస్ట్ సార్. అప్పుడు నీ అనుభూతి ఏంటి? యాక్చువల్గా మీరు రిజైన్ చేయమన్నప్పుడు నేను చేయలేకపోయాను సార్, నాకున్న పరిస్థితుల ప్రభావం వల్ల. తర్వాత నేను చేస్తా అన్నప్పుడు మీరు వద్దన్నారు. మీరు చేయమన్నప్పుడు నేను చేయలేదు, నేను చేస్తా అన్నప్పుడు మీరు వద్దన్నారు. సరే, కొద్ది 6 నెలలు ఆగేసి మళ్ళీ చేశాను నేను. మీరు వద్దన్నారు కదని ఒక 6 నెలలు ఆగాను అంతే. ఆ తర్వాత చేశాను. యాక్చువల్గా అయితే నా ఉద్దేశం ఏంటంటే, మన ఈ కాలం అవసరాలు తీరిపోయిన తర్వాత దాంతో పని లేదు. అంతవరకు అవసరం ఉంది కాబట్టి నేను పని చేశాను. సో అవసరం తీరిపోయింది అంటే, అమ్మాయి పెళ్ళి అయిపోయింది, నాకు పెన్షన్ వస్తే చాలు, నా జీవితం గడిచిపోతుంది, ఫ్యామిలీ గడిచిపోతుంది. సో మళ్ళీ దీన్ని అట్లాగే కంటిన్యూ చేస్తూ నా విలువైన 10 గంటల సమయాన్ని ఎందుకు వేస్ట్ చేసుకోవాలా? అవసరం ఉన్నప్పుడు చేయాల్సింది, అవసరం లేనప్పుడు దాన్ని వదిలేయాలని చెప్పేసి నేను వదిలేశాను సార్. వదిలేసిన తర్వాతనే భగవద్గీత నేను స్టార్ట్ చేసుకున్నాను. ఆ 9 నెలల కాలంలో చాలా ఎంజాయ్ చేశాను భగవద్గీతను. శ్రీకృష్ణ లీలామృతం అని మీ ద్వారా వచ్చిన వ్యాఖ్యానం అనేది అద్భుతం సార్, అల్టిమేట్.
నేను దాదాపు 7-8 వ్యాఖ్యానాలు చూశాను. వాటిల్లో దాంట్లో మీ పద ప్రయోగం కానీ, వ్యాఖ్యానించిన విధానం కానీ, తాత్పర్యం చెప్పిన విధానం కానీ అంత అద్భుతంగా ఉంది సార్. దానికి నేను అడిగాను, ఇది ఎట్లా సాధ్యమైంది సార్ మీకు అని అడిగితే, మీరు దానికి 3 సంవత్సరాలు పట్టిందని చెప్పారు మీరు. నిజంగా అంత అద్భుతంగా ఉంది సార్ అది బుక్. అది మళ్ళీ చాలా వరకు బయటికి వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ అద్భుతం సార్. ఆ బుక్ చదవకుంటే మాత్రం చాలామంది చాలా కోల్పోతారేమో అనిపిస్తాం సార్. ఆ శ్రీకృష్ణ లీలామృతం అనేది అది ఖచ్చితంగా చదివి తీరాలి సార్ అందరూ కూడా. నిజంగా దాని రుచి చూపిస్తామనే ఈ ఒక్క రోజులో శ్రీమద్ భగవద్గీత సారం 18 అధ్యాయాలు సంక్షిప్తంగా అనేది పెట్టడం సార్. రుచి చూస్తే చాలు. ఆ తర్వాత గ్రంథాన్ని తీసుకొని వాళ్ళే నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు, సంవత్సరం పాటు చదువుకోండి, నష్టంలే. ఆ రుచే తెలియడం లేదే. ఇప్పుడు కూడా ఆనాపానసతి ఎందుకు అంత బాగా ప్రజల్లోకి వెళ్తా ఉంది, సామాన్యులకు వెళ్తుందంటే ఆ రుచి చూపించడం అనేది చాలా సులభం చేశారు సార్ మీరు. అది గురువు ద్వారానే రావాలి అన్నది కాకుండా, ఈరోజు నువ్వు తెలుసుకున్నావు, నువ్వు పక్కవాడికి చెప్పేసి అంతే, నీ పని అయిపోయింది. సో ఆ విధంగానే అది ఒక్కసారి రుచి చూస్తే ఇంకా దాన్ని వదలరు. ఇంకా శ్రీకృష్ణ లీలామృతాన్ని వదలరు ఎవరు కూడా. అది ఇంకా సంఖలో పెట్టుకుంటారు. క్రిస్టియన్స్ బైబిల్ చేతిలో పట్టుకున్నట్టు ఇంకా ఖచ్చితంగా అందరూ సంఖలో పెట్టుకొని తిరగాల్సిందే. అంత అద్భుతంగా ఉంది సార్ ఆ గ్రంథం. చాలామందికి తెలియడం లేదు. మన పిఎంసీ ఆఫీస్ ఎలా ఉంది సార్? పిఎంసీ ఆఫీస్ అన్నది నిజంగా అంతకుముందు దీనికి ఇంత సెటప్ ఉందని నాకు తెలియదు సార్. ఎందుకంటే హ్యాపీగా మొబైల్లో చూసుకుంటాం, ఎక్కడ కావాలంటే అక్కడ, ఏ టాపిక్ కావాలంటే దాన్ని తిప్పుకుంటాం, యూట్యూబ్లో చూసేస్తాను. బాగా పెడుతున్నారు, బాగా చేస్తున్నారు, అంతే మనకు తెలుసు. అంటే దానివల్ల కొద్దిగా ఉంటుంది, శ్రమ ఉంటుంది అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చాక అసలుకు ఒక డాక్యుమెంటరీ తీయాలి సార్. దానికి నేను నవకాంత్ను, ఆనంద్ను నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దానిపైన ఒక డాక్యుమెంటరీ రావాలి సార్. అంటే ఒక అరగంట నీకు మొబైల్లో చూడాలి, యూట్యూబ్లో చూడాలి అంటే దాని వెనకాల అంతకుముందు కెమెరామెన్స్ ఎంత సెటప్ చేసుకోవాలి స్టూడియోలో, దాన్ని అంతసేపు వాళ్ళు ఎంత కష్టపడి చూడాలి. ఈవెన్ షర్ట్ ఇట్లా సరిగా లేకపోతే కూడా ఇవన్నీ అనుకోండి అని చెప్పి మేకప్ చేసి అన్నీ చేసి కూర్చోబెట్టి అంతా అయిన తర్వాత దాన్ని ఆ రా మెటీరియల్ని ఎడిటింగ్ సెక్షన్ పంపించాలి, మళ్ళీ దాన్ని సెలెక్ట్ చేయాలి, మధ్య మధ్యలో దాని గురించి చెప్పాలి, మళ్ళీ అప్పుడు యూట్యూబ్లోకి రావాలి. దీని వెనకాల ఎంత కృషి ఉంది, దాని తర్వాత యాంకరింగ్ ఎంత కష్టం ఉంది. ఇవన్నీ చూస్తుంటే ఈ 3 రోజులుగా నిజంగా వీళ్ళ సేవ అనిర్వచనీయం సార్. నేను మాటలో చెప్పలేను. మనకు వేరే స్టూడియోలు మనకు తెలియదు, మన స్టూడియోలో మనం వచ్చి చూస్తేనే మనకు తెలుస్తుంది. కెమెరామెన్స్కి కానీ ఎంత నమస్కారాలు చేసుకోవాలి సార్, వాళ్ళకి పాద నమస్కారాలు చేయాలి. వాళ్ళు ఎంత ఓపిక కావాలి సార్, వాళ్ళు ఎంత జీతానికి వర్క్ చేస్తున్నా కూడా. కానీ ఆ డెడికేషను, ఒక్క నెగిటివ్ వైబ్రేషన్ లేదు సార్ అక్కడ. నేను అబ్జర్వ్ చేసిండేది ఎవరు కూడా మాకు చాలా అయిపోయిందండి, ఇంకా ఈ ఎపిసోడ్ చాలండి అన్న వాళ్ళు ఎవ్వరూ లేరు సార్. అంతమంది కెమెరామెన్స్ నేను చూశాను కదా అక్కడ ప్రొడక్షన్లో. ఒక్కరు కూడా సార్ మీరు చేద్దామంటే చేద్దాం సార్, ఫస్ట్ మీ కండిషన్ చూసుకొని. వాళ్ళైతే బాగా అలసిపోయింటారు, వాళ్ళ ఫేసులు తెలుస్తుంటాయి. కానీ సార్ మీరు చేద్దామంటే చేద్దాం అంట. నిజంగా ఒక్కోసారి వాళ్ళ ఫేసులు చూసి చాలనిపిస్తుంది. కానీ టైం చూసుకుంటే మనకు ఎక్కువ స్పెండ్ చేయడానికి లేదు కదా. ఎక్కువ ఎపిసోడ్లు మనము ఊరికే ఖాళీ టైంలో కూర్చొని ఊరికి ఉండడానికి లేదు. తర్వాత 24/7 ఆ పిఎంసీ రన్నింగ్లో ఉంది. దాంట్లో 3 షిఫ్ట్లో వర్క్ చేస్తారు. నేను 1 గంట ఏదో కరెక్షన్స్ కోసం లోపల కూర్చుంటే ఆ చలికి నేను తట్టుకోలేకపోయాను. వాళ్ళు అదే క్లైమేట్లో వాళ్ళు కంటిన్యూగా వర్క్ చేస్తున్నారు. తర్వాత 2 షిఫ్ట్లో వర్క్ చేస్తున్నారు అక్కడ. డిజిటల్లో కానీ కింద ఎడిటింగ్లో కానీ 2 షిఫ్ట్లో ఎంత బాగా చేస్తున్నారంటే అసలు డెడికేట్ అయిపోయింటారు సార్. దాంట్లో వాళ్ళు మాట్లాడడం కూడా చాలా తక్కువ. ఆ పైన లంచ్ టైంలో ఏం మాట్లాడతారో వాళ్ళు మాట్లాడుకోవడం కూడా కాదు సార్. దాంట్లో ఇమ్మర్స్ అయిపోతున్నారు సార్ వాళ్ళు. ఇంత గొప్పగా ఉంది సార్ అది. కానీ బయట తెలియడం లేదు సార్. అందుకే వీళ్ళని రిక్వెస్ట్ చేశాను నేను, దయచేసి దీనిపైన ఒక డాక్యుమెంటరీ ఒక డాక్యుమెంటరీ తీసినైనా సార్ తీస్తాం సార్, పిఎంసీ మీద తీస్తాం సార్. ప్రజల రిక్వెస్ట్. ఎస్ సార్, తీస్తాం సార్. ప్రజానీకం కోరికపై. ఎస్ సార్, ఎస్ సార్. అసలు పిఎంసీ ఎలా మొదలైంది, అందులో ఎవరెవరు జాయిన్ అయ్యారు, ఓకే, ఎలా పనిచేస్తున్నారు, ఎస్ సార్. దీని ఒక డాక్యుమెంటరీ తీద్దాం సార్, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సార్. మనం అరగంట ప్రోగ్రామ్ ఏదైనా పెట్టినా కూడా దాని విలువ అర్థమవుతుంది వాళ్ళకి. కరెక్ట్ సార్. లేకపోతే హాఫ్ అన్ అవరే కదా అని వాళ్ళు ఏదో పని చేసుకుంటున్నారో వినడానికి ప్రయత్నం చేస్తారు. అట్లా కాదు అది. నిజంగా ప్రతిదీ మన పిఎంసీలో వచ్చిన ప్రతిదీ కూడా చాలా వాల్యుబుల్. ఎస్ సార్. ఒక అనుభవం ఎవరైనా వచ్చి చెప్తున్నారంటే వాళ్ళకు 2 రోజులు టైం కావాల్సి వస్తుంది. మిస్టర్ మురళి సార్, ఒక సినిమా చూసాం, ఎన్టీ రామారావు సినిమా, నాగేశ్వర సినిమా సార్, అవన్నీ ఎంత కథ ఉంటుందో మనకి తెలుసు. మనకి అది తెలుసు సార్, అందరికీ తెలుసు. అది చూడక్కర్లేదు వాళ్ళ స్టూడియోకి పోయి. కానీ అది సినిమాలాగా చూస్తారు. అక్కడ రెమ్యునరేషన్ అంతా ఉంటుంది, ఇక్కడ ఏది లేదు, అంత డెడికేషనే. ఆ డెడికేషన్ మనకి చెప్పాలి కదా మళ్ళీ. ఇప్పుడు మీ డెడికేషన్ కరెక్ట్ సార్.
అక్కడ రెమ్యునరేషన్ ఉంది, కోట్ల రూపాయలు ఉన్నాయి, ఇక్కడ కోట్ల ఆనందం ఉంది అంతే. అదే మీరు ఏదైతే పొందారో అది. ఎస్ సార్. తర్వాత చాలామంది సినిమా అంటే చాలా కష్టపడాలని తెలుసు కానీ టీవీ కష్టపడాలని తెలియదు పెద్ద. తెలీదు, రెండు ఒకటే. అవును, కరెక్ట్ సార్. టీవీకి ఎక్కువ కష్టం. ఆ, సినిమా ఏముంది, సంవత్సరం రోజులు 2 సంవత్సరాలు తీస్తే గంట సినిమా, అది 24 గంటల సినిమా, 24 గంటల సినిమా. 360 రోజులు చూపించాలి. ఆ, ఈ సినిమా పెద్ద సినిమా, అంతులేని కథ ఇది. అది మన పిఎంసి అంతులేని వింత కథ. అంతులేని వింత కథ. కానీ అప్పుడు రోజుల్లో ఒక పౌర్ణమి ఎక్కడన్నా మీరు వచ్చారంటే, కర్నూలులో కానీ ఊరకొండలో కానీ గుంతకల్లో కానీ మీరు వచ్చారంటే అందరూ కలిసేవాళ్ళం. సీనియర్ మాస్టర్స్ అంతా వచ్చేవాళ్ళు మీ దగ్గరికి. అంటే గుణాకరు, పాల్, ఆంజనేయ శర్మ, న్యూటను, యుగంధరు, హరి, వీళ్ళందరూ వచ్చేవాళ్ళు. అందరూ ఇంకా అందరూ మీరు ఆడ కూర్చున్నారు ఇంకో ఇట్లే కూర్చోంటారు. మేమంతా ఇట్లా కూర్చుంటేనే మీరు మెల్లిగా లేచిపోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకని? ఇంకా ఆయన ప్రశ్నల పరంపర స్టార్ట్ అవుతుంది. ఇంకా మేము చుట్టూ కూర్చున్నామంటే ఆయనకు అది తెలిసిపోతుంది. ఇంకా వీళ్ళు చంపేస్తారు నన్ను అని చెప్పి మెల్లిగా లేయడానికి పోతారు. సార్ దయచేసి కూర్చోండి అంటాం. కూర్చుంటేనే ఇంకా ఒక్కొక్క బాణాలు తీస్తూ ఉంటారు ఒక్కొక్క మాస్టర్. ఆయన ఇంకొక దానికి ఆన్సర్లు ఇచ్చుకుంటూ. సో తెల్లవారు ఎప్పుడు తెల్లారుతుందో, ఎప్పుడు మేము పోతామో మాకు తెలియదు. అది అట్లే నిరంతరం జరిగిపోయేది. అప్పుడు మాకు పౌర్ణమిలన్నీ కూడా అట్లా కంటిన్యూ అయ్యేది. ఆర్గ్యుమెంట్స్ లాగా ఉండేవా, డిస్కషన్స్ లాగా ఉండేవా? డిస్కషన్స్ ఉండేది, ఒకసారి ఆర్గ్యుమెంట్ కూడా వస్తుంది. అంటే మా నాలెడ్జ్ పరంగా మేము ఆర్గ్యూ చేస్తాము. అది చేస్తేనే కదా అసలైన సత్యం తెలుస్తుంది. ఇప్పుడు నేను కొన్ని అడిగాను సార్ను, సో అడిగితే కదా తెలుస్తుంది. మేము సిగ్గుపడే వాళ్ళం కాదు అడగడానికి. ఆ సిగ్గు అనేది ఉండదు. సిగ్గు లేనివాడే అక్కడ పని చేస్తాడు. అవునా సార్? సిగ్గు లేనితనం ఉండాలి అక్కడ అడిగేటప్పుడు. అసలు సిగ్గే లేదు నీకు. ధన్యవాదాలు సార్. సార్ మురళీ సార్, ఒక ప్రశ్న సార్, నీ జుట్టు నిజమేనా డూప్లికేట్? అది నల్లది. నువ్వు రిటైర్ అయిపోయావు కదా. రిటైర్ అయినా ఈ జుట్టుకు నా రిటైర్మెంట్కి సంబంధం లేదు సార్. ఇది ఒరిజినల్ హెయిర్, నో కలర్. ఎవరైనా నమ్ముతాడు రిటైర్ అంటే? నంబర్ సార్. మాకేమో రిటైర్ కాకముందుకి తెల్లంటికలు వచ్చినాయని, మీకేమో రిటైర్ అయినా రాలేదు. ఆయన ఎవరో తెలుసా? ఒక జన్మలో తెలియదు. అశోక చక్రవర్తి. అశోక చక్రవర్తి ఎంతో కృషి చేశాడు ఆయన గత జన్మల్లో ధ్యానానికి. అది మళ్ళీ ఇప్పుడు చేశాడు. మీకు ఇంతకుముందు చెప్పారా సార్? అదే చెప్పారు సార్. అంత ఉంటే కానీ ఇంత జరగదయా. ఎస్ సార్. అదే సంస్కారం అంటే. సార్ తర్వాత అప్పుడు చాలామంది సీనియర్ మాస్టర్స్ ఉన్నారు మీ దగ్గర. అప్పుడు వాళ్ళని చూస్తే మీకు ఏమనిపించేది సార్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంక్లూడింగ్ మీ, అప్పుడు చాలామంది మీ చుట్టూ ఒక 25 మంది 30 మంది, ఒక 94 95కు మీ చుట్టూ ఒక 40 మంది మంచి సీనియర్ మాస్టర్స్ ఉండేవాళ్ళు. సో వాళ్ళని చూసినప్పుడు మీకు ఏమనిపించేది సార్? మాస్టర్స్ దొరికినప్పుడు నేను లెక్క పెట్టుకున్నాను, 1 2 3 4 5 అని చెప్పేసి 45 వరకు లెక్క పెట్టాను. 45 వరకు సార్? ఆ 45వ వ్యక్తి అన్నపూర్ణ. తెలుసు కదా అన్నపూర్ణ? తెలుసు సార్. వెంకటేష్ సార్ మేనకోడలు. మేనకోడలు. ఓకే. ఆ తర్వాత ఇంక బంద్ చేశాను. ఇంకా ఇంకా రావడం ఎక్కువైపోయింది. అంతవరకు నేను లెక్క పెట్టుకున్నాను. ఆ 45లో నేను ఉన్నానా సార్? నువ్వు అంతకుముందే ఉన్నావు కదా. అంతకుముందే ఉన్నానా? ఓకే సార్. సార్ ఫ్రెండ్స్ కొట్లాడుకుంటారు కదా, అట్లా ఏమైనా ఉందా? ఆ కొట్లాడడం అంటే ఒక్కొక్కసారి వాదన జరిగేది ఆయనకు నాకు. ఓకే. కారణం ఏంటంటే నాకు ఎందుకో సార్తో బాగా ఫ్రెండ్గా ఉండాలనిపిస్తుంది. అవసరమైనప్పుడు ఇట్లా వాదించాలనిపిస్తుంది, విమర్శ చేయాలనిపిస్తుంది. సార్ అది కరెక్టేనా సార్? అది నాకెందుకో ఒకసారి అనిపిస్తుంది. ఏదన్నా అంటే ఏం సార్ ఇట్లా చేస్తున్నాడే అనిపిస్తుంది. అది అట్లా అనుకోవడం కరెక్టేనా? ఎవరికి ఏది అనిపించినా అది కరెక్టే. అంతే. కానీ అది తాత్కాలికమే, మళ్ళీ అది కంటిన్యూ ఏం కాదు. ఆ మూమెంట్లో అట్లా అనిపిస్తుంది, అది మళ్ళీ మామూలు అయిపోతుంది. ఫ్రెండ్షిప్ ఫ్యామిలీ నుంచి మీకేమీ ఎదురు రాలేదా ధ్యానం గురించి? వచ్చింది సార్. ఎందుకంటే మా ఫ్యామిలీలో నేను ఆఖరి సంతానం, 6వ వాడిని. నాకంటే 5 మంది పెద్ద ఉన్నారు, 4 అక్కలు, 1 అన్న. మా అక్కలంతా నేను ధ్యానం సైడ్ ఎక్కువ పోతున్నాను, ఆ ఫ్యామిలీ సైడ్ తగ్గించేశాను టోటల్గా. తగ్గించినప్పుడు నువ్వేంట్రా, నువ్వు చిన్నోడు, నీకేం తెలీదు, నువ్వేమి తప్పుదారి పోతున్నామేమో అది ఇది అన్నారు. లేదు, నేను తప్పుదారిలో లేను, నేను కరెక్ట్ రూట్లోనే ఉన్నాను, మీరు కూడా ధ్యానం చేయండి, మీకు తెలుస్తుంది, నేను పోయే రూట్ ఏంటో మీకు అర్థమవుతుంది అని చెప్పి వాళ్ళు పాపం అందరూ ధ్యానం చేశారు. లేదు, నువ్వు బాగానే ఉన్నావులే, బాగా మంచి రూట్లో పోతున్నావు, అయినా జాగ్రత్త. సో ఇప్పుడు మొత్తం ఫ్యామిలీలోని ఎంటైర్ ఫ్యామిలీ యాక్సెప్టెన్స్. మనం ఏదైనా చెప్తే వినడం రెడీ అవుతారు. వాళ్ళకి ఏదైనా డౌట్ వస్తే అడగడము. అంటే ఆధ్యాత్మికంగా కొంత జ్ఞానం ఉందేనా ఒక వాళ్ళ ఫీలింగ్.
ఉందో లేదో మీరు చెప్పాలి నాకు. నేను కూడా మా ఇంట్లో చిన్నవాడిని, నేను అందరికీ మీరు చిన్నవాడినేనా? సో చిన్నవాళ్ళకి ఇది తప్పదేమో కదా సార్? తప్పదు. జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త. థ్యాంక్ యూ సార్, మాకు ప్రేమతో ఇది అందించారు. మీకు ధన్యవాదాలు, పాదాభి నమస్కారాలు. నిజంగా ఇవాళ మధుర స్మృతులు చాలా బాగుంది సార్. నా పాత రోజులను గుర్తుకొచ్చాయి. గుంట ప్రతి మంగళవారం వచ్చేవాడిని. మంగళవారం సార్ మనం మిద్దె మీద కూర్చొని తెల్లారితోనే కాఫీ తాగడము. కాఫీ బాగుందంటే మళ్ళీ ఒక సిగరెట్లు తాగాం. నేను విజయ్ కుమార్ ఇద్దరం. ఏది మీ ఇంటి మీద సిగరెట్ తాగలేదు ఎప్పుడు? లేదు సార్, అప్పుడప్పుడు తాగేవాడిని. నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు సార్ అది సిగరెట్లో. నేను పెద్ద ఎంజాయ్ చేసేవాడిని కాదు. ఏదో మీరంతా ముట్టిస్తే నేను అట్లా ముట్టించేవాడిని అంతే. అది ఎప్పుడో ఒకసారి అంతే. కానీ మీరు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. గుంటకల్లో నేను వంట చేసేవాడినా? గుంటకల్లో వంట చేశారు, అన్నీ చేశారు మీరు. అప్పుడు ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను కదా సార్. అయ్యా అసలు ఒకసారి 2 రోజులు 3 రోజులు కూడా మీకు వేరే ప్రోగ్రాం లేదు అంటే ఇంకా 2 రోజులు 3 రోజులు ఉండేవాళ్ళు. నేను ఆఫీస్కు ఇంకా అప్పటికప్పుడు డుమ్మా కొట్టేసి ఇంకా 3 రోజులు ఉండిపోయేవాళ్ళం ఇంట్లోనే. పైన మిద్దె మీద చెట్టు కింద పడుకొని. అయ్యా ఇవన్నీ బాగా గుర్తున్నాయి సార్. అప్పుడు బాగా ఉండింది సార్ ఆ ఎంజాయ్మెంట్. అప్పుడు తక్కువ మంది, ప్రోగ్రామ్స్ తక్కువ. మీకు రాను ప్రోగ్రామ్స్ పెరుగుతున్న కొద్దీ మీరు టైం స్పేరింగ్ తక్కువైపోయింది. అసలు జోకులు బ్రహ్మాండంగా వేసుకుంటాను నేను. ఈ జోకులు ఎవరి మీద? ఆయన మీదే. అవునా? చెప్పాను కదా, ఆయన ఎప్పుడు కూడా ఆ ఫ్రెండ్షిప్ మెయింటైన్, అంత జ్ఞానం ఉన్నా కూడా అంతలో దిగేసి ఆ మెయింటైన్ చేయడం అనేది ఎంత కష్టం అనిపిస్తుందో అది. సో నిజంగా ఒక స్థాయి తర్వాత మనకు కూడా వస్తుంది, ఆ క్వాలిటీస్ వస్తాయి. ఎందుకంటే మన ముందర మనం చూసాం కాబట్టి ఆయన అనుసరించడం వల్ల అది జరుగుతుంది. సార్ మీరు చెప్పిన వాక్కులు ఫాలో అవ్వాలా లేదా మిమ్మల్ని ఫాలో అవ్వాలా? ఫాలో అవ్వడం అంటూ ఉండదు, అది జరిగిపోతుంటుంది అంతే. ఓకే. మనం ఏది తింటామో, ఏది కలుపుకుని తింటామో దాని వాసనే వస్తుంది చేతికి. ఓకే. ఆఖరిన ఏది ఉంటుంది అది. కనుక మనం ఏది చూస్తామో ఏది వింటామో అదే మన నైజం అయిపోతుంది. ఓకే. ఫాలో చేయడం అన్నారు, అది మన నైజం అయిపోతుంది. నైజం అవుతుంది. ఏది వింటామో, ఏది కంటామో, ఏది ఆలోచిస్తామో, ఏది చూస్తామో అది మన నైజం అయిపోతుంది. నైజం అయిపోతుంది. ఓకే. 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారంటే అది. సో 30 ఏళ్ళు ఫాలో కావడం కాదు అది. ఓకే 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 బాగుంది సార్. అది నైజం కావడం. నైజంగా అయిపోతుంది. నువ్వు 29 సంవత్సరాలు కలిసి ఉంటే మరి ఎంత నైజం అయిపోయి ఉంటావు. నిజమే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మురళీ సార్, థ్యాంక్ యూ సార్.